Okay, introduction is completed already, but I want to give some brief introduction again. Okay, let's start the class. And మీ అందరికీ తెలుసు కదా how to open MS Word అనేది. Let's see how to open MS Word. సో బేసిక్‌గా ఎంఎస్ ఆఫీస్ అంటే వి హావ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ యాక్సెస్ నో. సో మీకు ఇప్పటివరకు ఎంఎస్ ఎక్సెల్ అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎంఎస్ వర్డ్ టాపిక్. సో లెట్స్ సీ హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్. అసలు ఎంఎస్ వర్డ్‌లో మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్‌ని ఓపెన్ చేయాలి కదండీ. సో అది ఎలా ఓపెన్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది స్క్రీన్ డెస్క్‌టాప్. జస్ట్ ఎ సెకండ్. I'll stop annotation. ఓకే. మళ్ళీ స్టాప్ చేసి స్క్రీన్ షేర్ ఇస్తానండి. ఓకే. లిజన్. దిస్ ఈజ్ మై డెస్క్‌టాప్. ఓకేనా? ఇది డెస్క్‌టాప్ అండి. సో, ఇఫ్ ఐ హావ్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్, ఐ డెఫినైట్‌లీ హావ్ ఎంఎస్ వర్డ్ కదా! సో, నాకు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ ఉంది అంటే ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ కూడా ఉంటుంది. సో, అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి లాస్ట్‌లో మీకు స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా! జస్ట్ గివ్ మీ ఎ మినిట్. నేను జూమ్ తీసుకొస్తాను. ఓకే. సీ హియర్ ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఈ డౌన్‌లో లాస్ట్‌లో చూసారా? ఇది విండోస్ బటన్ అంటాం మనం. దీన్నే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్టార్ట్ బటన్ ఆల్సో. ఇఫ్ యూ క్లిక్ ఆన్ స్టార్ట్, స్టార్ట్ మీద మనం క్లిక్ చేయగానే కంప్లీట్ సాఫ్ట్‌వేర్ ఇన్ మై ల్యాప్‌టాప్ నాకు చూపించేస్తుందండి. చూడండి ఇక్కడ నేను ఏ సాఫ్ట్‌వేర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నానో, కంప్లీట్‌గా నేను అయితే యూజ్ చేస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ షోయింగ్ హియర్. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేయాలనుకున్నాను, నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎంఎస్ వర్డ్. అవునా? సో, ఇక్కడ చూడండి వర్డ్ 2016 అని ఉంది. బికాజ్ ఐయామ్ యూజింగ్ 2016 వెర్షన్. ఇక్కడ మీరు చాలా వెర్షన్స్ ఉంటాయి మనకి ఎంఎస్ ఆఫీస్ అంటే 2007 ఉంటుంది, 10 ఉంటుంది, 13 ఉంటుంది, 16 ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా 2019 ఉంది. అవునా? సో, ఇందులో నేను యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చి 2016 కాబట్టి నేను ఏ వెర్షన్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నానో ఆ వెర్షన్ నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో, ఐ హావ్ 2016 దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ హియర్ 2016 మాట. ఓకేనా? 2016 మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. చూసారా ఓపెన్ అవుతుంది. సో, ఇట్లా మనం ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. అగైన్ మళ్ళీ క్లిక్ ఆన్ విండోస్ బటన్. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా షార్ట్ కట్స్ చూపిస్తుందండి. చూసారా ఇక్కడ నాకు షార్ట్ కట్స్ చూపించేస్తుంది. ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని, ఎక్సెల్ అని, నోట్‌ప్యాడ్ అని. సో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ షార్ట్ కట్ ఆల్సో ఇట్ విల్ ఓపెన్ అగైన్. చూసారా ఇలా మీరు కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఎంఎస్ వర్డ్‌ని ఎలా కావాలనుకుంటే అలా మీకు నచ్చినట్టుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఓపెన్ ఫ్రమ్ రన్ విన్వర్డ్ ఉంటుంది కదా! రన్‌లోకి వెళ్లి విన్వర్డ్ అని ఇవ్వగానే మీకక్కడ ఎంఎస్ వర్డ్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు చూడండి నాకు డైరెక్ట్‌గా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు 2007 అలా వెర్షన్ 7 యూజ్ చేస్తుంటే డైరెక్ట్‌గా మనకి డాక్యుమెంట్ ఓపెన్ అవ్వదండి. ఫస్ట్ మనకి ఆహ్, ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంటుంది. అక్కడ ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అని మీరు క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు యాస్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే నాకు ఓపెన్ అయిందో సేమ్ అలా మీకు కూడా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ ఏ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఓకే. మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఆహ్, ఐల్ టెల్ యూ బ్రీఫ్ ఇంట్రడక్షన్ హౌ టు యూజ్ దీస్ కీస్, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ కీస్ అనేది నేను ఫాస్ట్‌గా చెప్పేస్తానండి. సో, ఆల్రెడీ ఐ సెడ్ దిస్ ఈస్ ఎంఎస్ వర్డ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ అంటాం దీన్నే మనం. ఎందుకంటే ఇక్కడ నేనేం టైప్ చేయలేదు కదా! బ్లాంక్ వైట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయింది. సో, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ మాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఈ టాప్ కార్నర్‌లో మనకి 4 కీస్ కనిపిస్తున్నాయి చూడండి. చూసారా? ఇక్కడ నేను కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, ఇఫ్ ఐ వాంట్ ఎనీ ఆప్షన్ టు యాడ్ హియర్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మనకి షార్ట్ కట్స్ సేవ్ అంటాం దీన్ని. సో, ఇలా నేను ఇంకేదైనా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ప్రెజెంట్ ఇక్కడ చూడండి సేవ్ అని ఎందుకుంది అంటే ఇక్కడ సేవ్ టిక్ మార్క్ చేసి యాడ్ చేసేసాం. అలా అలానే అన్‌డూ చేసేసాం. అన్‌డూ ఆప్షన్ ఉంది చూసారా? అలానే రీడూ చేసేసాం.
ఇది డ్రాప్ డౌన్ ఆప్షన్ కదా! నేను ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఓపెన్ కూడా యాడ్ చేయాలనుకున్నాననుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ ఓపెన్ అనేది యాడ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం షార్ట్ కట్ కీస్‌ని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ అవసరం లేదనుకుంటే మళ్ళీ సేమ్ ఓపెన్‌ని డీసెలెక్ట్ చేసేసాననుకోండి. చూసారా? అక్కడ మనకి ఓపెన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో, అలా మనం షార్ట్ కట్‌ని ఎన్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం కావాలనుకుంటే తీసేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే ఏదైనా ఆప్షన్‌ని మనం క్విక్‌గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షార్ట్ కట్స్ పెట్టేసుకుంటాం కదండీ! నార్మల్‌గా నేను సేవ్ చేయాలనుకుంటే ఏం చేస్తాను? ఫైల్‌లోకి వెళ్లి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి. సో, బట్ ఐ వాంట్ మై వర్క్ టు బి వెరీ క్విక్. ఓకేనా? మై వర్క్ అనేది నాకు ఫాస్ట్‌గా అయిపోవాలనుకుంటున్నాను కాబట్టి నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో సేవ్ అనే ఆప్షన్‌ని యాడ్ చేసేసుకున్నాను షార్ట్‌కట్‌లో. సో, అలా మీరు కావాలనుకుంటే ఓపెన్ గాని, ఈమెయిల్ గాని ఏదైనా ఇక్కడ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా! డ్రాప్ డౌన్ ఆప్షన్‌లో. ఇందులో ఏదైనా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అంటే క్విక్‌గా మీకు వర్క్ అయిపోవాలి. నేను ఆప్షన్స్ అన్ని యూజ్ చేయాల్సిన అంటే ఇవన్నీ ఓపెన్ చేయకుండా నాకు ఇక్కడే షార్ట్‌కట్‌లో కనిపించాలనుకుంటే మీరిక్కడ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు మాట. అందుకనే వీటిని ఏమంటామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటామండి. అంటే ఏదైనా ఫాస్ట్‌గా మీరు యాక్సెస్ చేసుకోవాలి. దాన్ని మీరు ఫాస్ట్‌గా వర్క్ చేసేయాలి అనుకునేటప్పుడు మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ జస్ట్ ఎ సెకండ్. ఓకే. ఇక్కడ చూడండి. మీకు టాప్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ 1 వర్డ్ అని కనిపిస్తుంది కదా! బికాజ్ మనం వర్డ్ డాక్యుమెంట్‌లో ఉన్నాం. ఓకే. సో, థట్స్ వై అక్కడ దానికి డిఫాల్ట్‌గా తీసేసుకుంది ఒక నేమ్‌ని. ఏంటది? డాక్యుమెంట్ 1 అని డిఫాల్ట్ నేమ్‌ని తీసేసుకుంది. అలా కాకుండా ఇక్కడ నేను సేవ్ చేయలేదు. ఇప్పటివరకు నేనేం సేవ్ చేయలేదు కదా డాక్యుమెంట్‌ని. అది డిఫాల్ట్‌గా తీసుకున్న నేమ్. ఇన్ కేస్ నేను సేవ్ చేస్తే నేమ్ మారుస్తాను కదండీ! ఈ డాక్యుమెంట్‌కి ఏదో నాకు నచ్చిన నేమ్ పెట్టుకుంటాను కదా! సో, అప్పుడు ఇక్కడ మనకది నేమ్ అనేది ఫీడ్ అయిపోతుందన్నమాట. అంటే ఈ డాక్యుమెంట్‌కి మనమంటూ ఒక టైటిల్ ఇస్తాం కదా! ఆ టైటిల్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రెజెంట్ మనం ఏం టైటిల్ ఇవ్వలేదు కదా! ఇంకా ఏం వర్క్ చేయలేదు. నేను సేవ్ చేయలేదు. టైటిల్ కూడా ఇవ్వలేదు. థాట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ యాస్ డిఫాల్ట్ నేమ్ విచ్ ఈస్ డాక్యుమెంట్ 1 అన్నమాట. సో, ఇన్ కేస్ మనం టైటిల్ ఇస్తే అది ఇక్కడ అప్లై అయిపోతుంది. సో, థాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ టైటిల్ బార్ మాట. అంటే మనం ఏ టైటిల్ తీసుకుంటే ఆ టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మీరు రైట్ కార్నర్‌లో అబ్జర్వ్ చేస్తే మీకు 3 కీస్ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి మైనస్‌లో ఉంది, ఒకటి బాక్స్‌లో ఉంది, ఒకటి ఇంటూ మార్క్. దీన్ని మనం ఏమంటాం అంటే మినిమైజ్ ఆప్షన్ అంటాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని నేను మినిమైజ్ చేయాలనుకున్నాను అనుకోండి. అంటే కంప్లీట్‌గా క్లోజ్ చేయను. వేరే వర్క్ ఏదైనా చేయాలన్నప్పుడు దీన్ని నేను మినిమైజ్ చేసుకోవచ్చు కదా! మినిమైజ్ చేసేయొచ్చు. చూడండి చూపిస్తాను. సో, ఇప్పుడు నేను మినిమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నాకు డాక్యుమెంట్ అనేది మినిమైజ్ అయిపోయింది చూడండి. ఇక్కడికొచ్చేసింది. చూసారా? మళ్ళీ అదే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మాక్సిమైజ్ అయింది. అలా మనం మినిమైజ్ చేసేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మీరు సైడ్‌లో ఇంకొక ఆప్షన్ ఉంది. దాన్ని మనం రీస్టోర్ డాక్యుమెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కంప్లీట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కంప్లీట్‌గా విండో సైజ్‌లో ఉంది. చూసారా? స్క్రీన్ ఎంతుందో అంత సైజ్‌లో ఫిట్ అయిపోయింది. అలా కాకుండా నేను నార్మల్‌గా సైజ్ డిక్రీజ్ చేయాలనుకుంటున్నాను. అంటే చూసారా? రీస్టోర్ డాక్యుమెంట్ అనగానే మనకి అంటే ఒక సైజ్‌లో రీస్టోర్ అయిపోయింది. మళ్ళీ మాక్సిమైజ్ చేయాలనుకుంటే మాక్సిమైజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ క్లోజ్ అని ఉంది చూడండి ఫైనల్‌గా. క్లోజ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ డాక్యుమెంట్ కంప్లీట్‌లీ. అంటే ఫుల్‌గా క్లోజ్ చేసేస్తున్నాను. నా వర్క్ అంతా అయిపోయిందన్నప్పుడు మనం ఖచ్చితంగా క్లోజ్ అయితే చేసుకోవాలి కదా! సో, అలా క్లోజ్ కోసం నేను యూజ్ చేసేదే క్లోజ్ ఆప్షన్ మాట. సో, అంటే ఇవన్నీ ఈ 3 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉన్నాయండి. అవునా? కాదా? నేను ఎప్పుడు మినిమైజ్ చేయాలనుకుంటే అప్పుడు మినిమైజ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు రిస్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు రిస్టోర్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐ వాంట్ టు క్లోజ్ ఐ కెన్ క్లోజ్. అలా నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. నా నా ఆధీనంలో ఉన్నాయి. అవునా కదా! దట్స్ వై అంటే నా కంట్రోల్‌లో ఉన్నాయి సింపుల్‌గా చెప్పాలంటే. దట్స్ వై దీస్ 3 ఆప్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ కంట్రోల్ బటన్స్ మాట. అంటే కంట్రోల్ బటన్స్ అని ఎందుకంటామంటే ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మినిమైజ్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్‌ని నేను. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేవేంటి అంటే ఇక్కడ చూడండి ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఔట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అని ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే టాబ్స్ అండి. ఓకేనా? టాబ్స్. ఈ కంప్లీట్ టాబ్స్ గురించి మనం ఎంఎస్ వర్డ్ అంటే నేర్చుకుంటాం మాట. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాబ్ గురించి మనకొచ్చేసిందనుకో, ఆటోమేటిక్‌గా మనకి ఎంఎస్ వర్డ్ మీద ఫుల్ నాలెడ్జ్ వచ్చేసినట్టే. సో, మన ఈ ఈ ఈ 4, 5 డేస్‌లో క్లాసెస్‌లో ఈ టాబ్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చూస్తాం. ఓకేనా?
ఇక్కడ చూడండి. ఇక్కడ హోమ్ అని ఓపెన్ చేశాను కాబట్టి హోమ్‌లో ఉండే ఆప్షన్స్ అన్నీ మనకు చూపిస్తుంది. అలానే మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేశాననుకోండి. ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూసారా? అందులో మళ్ళీ ఉన్న ఆప్షన్స్ అంటే మనం నేర్చుకునేవేంటి? ఈ ట్యాబ్స్ గురించి నేర్చుకుంటాం. ట్యాబ్స్ ఇన్ ద సెన్స్ వాటిలో ఉండే ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! దీస్ ఆర్ కాల్డ్ యాస్ ట్యాబ్స్ అని. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఈచ్ ట్యాబ్‌లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడి వరకు వచ్చాయి ఆప్షన్స్. ఆప్షన్స్ రాగానే ఇక్కడ ఒక లైన్‌తో డివైడ్ అయిపోయింది చూసారా? మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ డివైడెడ్ బై ఎ లైన్ అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక లైన్‌తో డివైడ్ చేసేసారు. సో, ఇలా డివైడ్ చేసేసారు ఎందుకంటే, ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని ఆప్షన్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్‌ని వాళ్ళు గ్రూప్‌గా తీసుకున్నారు. చూసారా నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఈ ఆప్షన్స్ అన్నీ ఒక గ్రూప్‌గా తీసుకున్నారన్నమాట. ఆ గ్రూప్ అయిపోగానే దాన్ని డివైడ్ చేసేసి వేరే గ్రూప్‌గా తీసుకున్నారు. అంటే ఈ ఆప్షన్స్‌ని మనం ఏమంటాం అంటే గ్రూప్స్ అంటాం. ఎక్కడైతే మనకి లైన్‌తో డివైడ్ అయిందో అది ఒక సింగిల్ గ్రూప్ మాట. అగైన్ ఇక్కడ చూడండి ఈ గ్రూప్ అంతా అయిపోగా మళ్ళీ లైన్‌తో డివైడ్ అయింది కదా! ఇదంతా ఒక సింగిల్ గ్రూప్. ఓకేనా? అలానే ఈ లైన్స్ మధ్యలో ఉన్నది ఒక గ్రూప్. అలా గ్రూప్స్‌గా డివైడ్ చేశారన్నమాట. సో, ఇప్పుడు గ్రూప్స్‌గా డివైడ్ చేసినాను గాని వారికి నేమ్స్ ఇవ్వాలి కదా! సో, థట్స్ వై ఈ నేమ్స్ అనేవి అప్లై చేశారు. చూడండి ఈ గ్రూప్ అంతటికి నేమ్ వచ్చేసి క్లిప్ బోర్డ్ అంట. ఈ గ్రూప్ అంతటికి నేమ్ వచ్చేసి ఫాంట్. ఈ గ్రూప్ అంతటికి నేమ్ వచ్చేసి పారాగ్రాఫ్. అలానే ఈ గ్రూప్‌కి నేమ్ వచ్చేసి స్టైల్స్. ఈ గ్రూప్‌కి నేమ్ వచ్చేసి ఎడిటింగ్. ఓకేనా? సో, ఇలా గ్రూప్స్‌గా డివైడ్ అయ్యి మనకి వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మీరు ఈజీగా చెప్పగలరు కదా! టాబ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్. అవునా కాదా? ఈచ్ టాబ్‌లో మనకు గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హోమ్ చూసాం కదా! ఈవెన్ మీరు ఇన్సర్ట్ క్లిక్ చేసినా చూడండి. చూసారా ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. అంటే ఒక నేమ్‌తో ఇచ్చారు. మళ్ళీ పేజెస్ అన్నారు. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. దాన్ని టేబుల్స్ అన్నారు. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. దాన్ని ఇల్లుస్ట్రేషన్స్ అన్నారు. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. దాన్ని యాడింగ్స్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్‌ని డివైడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. అవునా? సో, అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాబ్‌లో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఏ టాబ్ తీసుకున్నా గాని మనకి గ్రూప్స్ అనేవి ఉంటాయి. చూసారా ఇక్కడ? ఇదంతా ఒక గ్రూప్. అలానే ఇదంతా ఒక గ్రూప్. చూసారా? ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాబ్ మీరు ఏ టాబ్ తీసుకున్న గ్రూప్స్ ఉంటాయి కాబట్టి, మనం సింపుల్‌గా ఏం చెప్పుకోవచ్చండి? ఏ టాబ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్. అవునా? కాదా? ఇప్పుడు ఓకే. గ్రూప్ అని అన్నాం ఓకే. గ్రూప్‌లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ గ్రూప్‌లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, వాట్ వి కాల్ దీస్ ఆప్షన్స్. ఓకేనా? అప్పుడు మనం ఆప్షన్స్‌ని ఏమనుకుంటాం అంటే కమాండ్స్ అంటామండి. ఓకేనా? సింపుల్‌గా వీటిని ఏమంటాం? కమాండ్స్. సో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్‌లో మనకు కమాండ్స్ ఉన్నాయి కదా! ఈ గ్రూప్‌లో కమాండ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో కమాండ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో కమాండ్స్ ఉన్నాయి. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్‌లో కూడా మనకి కమాండ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు కమాండ్స్ ఉన్నాయి కాబట్టి, ఈ కమాండ్స్ ద్వారా మనం ఏమని చెప్పుకోవచ్చండి? ఈచ్ గ్రూప్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్. అవునా? కాదా? అంటే మనం సింపుల్‌గా ఏం చెప్పుకోవచ్చు? ఈచ్ టాబ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఈచ్ గ్రూప్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ మాట. ఓకేనా? సో, వీటన్నిటిని కమాండ్స్ అంటామండి. అంటే మనం నేర్చుకోబోయేదేంటి? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఎలా వర్క్ అవుతుందనేది మనం ఈ క్లాసెస్‌లో నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్‌లో లెఫ్ట్ కార్నర్‌లో మనకి పేజ్ 1 ఆఫ్ 1 అని కనిపిస్తుంది కదా! అలానే 0 వర్డ్స్ అని కనిపిస్తుంది. అలానే ఇక్కడికొచ్చేసరికి ఇంగ్లీష్ అని కనిపిస్తుంది. యాక్సెసిబిలిటీ వచ్చి గుడ్ టు గో. అంటే ఇదంతా ఏంటి? స్టేటస్ మాట. ఇక్కడ మనం పేజ్‌లో ఏ వర్క్ అయితే చేస్తున్నామో, ఆ స్టేటస్ అంతా మనకిక్కడ చూపించేస్తుంది. అవునా? కాదా? సో, అంటే ఏంటి? ఇప్పుడు చూడండి పేజ్ 1 ఆఫ్ 1 అంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రెజెంట్ సింగిల్ పేజే కదండీ తీసుకున్నాం. నేను ఎక్స్‌ట్రా పేజెస్ ఏమి తీసుకోలేదు. చూడండి డౌన్‌కి స్క్రోల్ చేసి చూపిస్తాను. ఆర్ ఎల్స్ మినిమైజ్ చేసి చూపిస్తాను చూడండి. మన దగ్గర ఉన్నది ఓన్లీ సింగిల్ పేజ్. అవునా? కాదా? చూసారా? ఒకే ఒక్క పేజ్ తీసుకున్నాం మనం. సో, అందుకని అక్కడ స్టేటస్ మనకేం చూపిస్తుందంటే, ఓన్లీ సింగిల్ పేజ్ 1 ఆఫ్ 1 అని చూపిస్తుందన్నమాట. ఓకేనా? అంటే పేజ్ 1 ఆఫ్ 1 అని ఎందుకు చూపిస్తుందంటే, ఇక్కడ సీరీస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 పేజెస్ తీసుకున్నాననుకోండి, పేజ్ 1లో మనం కర్సర్ పెట్టుకున్నాం కదా! చూడండి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుందా? సో, ఏ పేజ్‌లో అయితే మనం వర్క్ చేస్తున్నామో, ఆ పేజ్‌ని ఫస్ట్ మనకి మెన్షన్ చేస్తుంది. పేజ్ 1లో కర్సర్ ఉంది కాబట్టి పేజ్ 1 తీసుకుంది. ఇప్పుడు నేను 10 పేజెస్ తీసుకున్నాను కానీ, అన్ని పేజెస్‌లో ఒకేసారి కర్సర్ పెట్టలేను గదండీ! ఫస్ట్ పేజ్‌లో కర్సర్ పెట్టుకున్నాననుకోండి, అప్పుడు ఇక్కడ ఎలా చూపిస్తుంది? పేజ్ 1 ఆఫ్ 10 అంటుంది.
ఓకే. నేను 8 పేజెస్ తీసుకుంటే పేజ్ 1 ఆఫ్ 8 అంటుంది. నేను 5 పేజెస్ తీసుకుంటే పేజ్ 1 ఆఫ్ 5 అంటుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఏ పేజ్‌లో అయితే మనం వర్క్ చేస్తున్నామో అది ఫస్ట్ ప్రియారిటీ. అండ్ ఎన్ని పేజెస్ కంప్లీట్‌గా ఎన్ని పేజెస్ తీసుకున్నామో అది సెకండ్ పొజిషన్‌లో చూపిస్తుంది. ఓకేనా? ఇలా మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 వర్డ్స్ అని ఉంది చూసారా? 0 వర్డ్స్ ఇన్ ద సెన్స్ ఐ డిడ్‌న్ట్ టైప్ ఎనీ వర్డ్ ఇన్ హియర్. ఓకేనా? ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు టైప్ చేయలేదు. అవునా? కాదా? జస్ట్ నేను బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. అలానే ఉంచేసాను. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తానండి. ఏపీఎస్ఎస్‌డీసీ అని టైప్ చేస్తా. ఓకేనా? ఏపీఎస్ఎస్‌డీసీ అని టైప్ చేశాను గదా! ఇప్పుడు చూడండి. 1 వర్డ్ అని చూపిస్తుంది. ఇంతకుముందు 0 వర్డ్స్ అని చూపిచ్చింది. ఎప్పుడైతే నేను ఏపీఎస్ఎస్‌డీసీ అని టైప్ చేశానో, ఇక్కడ 1 వర్డ్ అని చూపించేసింది చూసారా? అంటే ఇక్కడ మనం ఏదైతే స్టేటస్ చేస్తూ ఉంటామో, ఆ స్టేటస్ ఇక్కడ అప్‌డేట్ అయిపోతూ ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఏపీఎస్ఎస్‌డీసీ అనే ఏ లాంగ్వేజ్‌లో టైప్ చేశాను? ఇంగ్లీష్‌లో కదా! దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ యాస్ ఇంగ్లీష్ మాట. ఓకేనా? అంటే మీరు సింపుల్‌గా ఏం అర్థమైంది? ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఆ స్టేటస్ అంతా ఇక్కడ అప్‌డేట్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్టేటస్ బార్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం అండి? స్టేటస్ బార్ అని అంటాం. ఎందుకంటే కంప్లీట్ స్టేటస్ మనకక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు రైట్ కార్నర్‌కొచ్చేద్దాం. రైట్ ఎండ్‌లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ 3 ఆప్షన్స్‌ని మనం ఏమంటాం అంటే ఫస్ట్‌ది రీడ్ మోడ్ అండి. నెక్స్ట్‌ది మనకి ప్రింట్ లేఔట్. ప్రెజెంట్ మనం ప్రింట్ లేఔట్‌లోనే ఉన్నాం. కావాల్సితే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్‌ని నేను ప్రింట్ ఇచ్చాననుకో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతుందా లేదా? సో, అందుకని మనం ప్రింట్ లేఔట్‌లోనే ఉన్నామన్నమాట. డిఫాల్ట్‌గా ఎప్పుడు కూడా మనం ఎంఎస్ వర్డ్ ప్రింట్ లేఔట్‌లోనే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ రీడ్ మోడ్ యూ కెన్ పుట్ ఇన్ రీడ్ మోడ్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు కంటెంట్ లేదు కాబట్టి మనకి రీడ్ మోడ్ తెలియట్లేదు. ఇన్ కేస్ ఏవైనా ఒక 10 పేజెస్ తీసుకొని నేను దానిలో కంటెంట్ టైప్ చేసుకొని ఉంచుకున్నాననుకోండి. నాకది బుక్ ఫార్మ్‌లో కనిపించాలి. అంటే సైడ్ బై సైడ్ వచ్చేయాలి. ఇలా ఒక్క సింగిల్ పేపర్‌లో కాకుండా సైడ్ బై సైడ్‌గా నేను చూసుకోవాలనుకుంటే నేను రీడ్ మోడ్‌లో పెట్టేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వెబ్ లేఔట్. వెబ్ లేఔట్ అంటే ఏం లేదు. వెబ్ లేఔట్ ఇప్పుడు మీరు ఏదైనా ఆన్‌లైన్‌లో ఒక హోమ్ పేజ్ గురించి సెర్చ్ చేశారు. ఓపెన్ చేశారు. ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేసగానే వెంటనే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా మనకి. ఆ హోమ్ పేజ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఆహ్ చూడండి మనం సైడ్ బార్స్ ఇస్తూ ఉంటాం. వాటినే మార్జిన్స్ అంటూ ఉంటాం. అవునా? కాదా? మనకి వెబ్ పేజ్‌లో ఎప్పుడైనా మార్జిన్స్ అలా కనిపిస్తాయా? లేదు కదా! ఇక్కడ లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా డేటా అనేది అరేంజ్ అయిపోయి ఉంటుంది. అవునా? కాదా? ఇలా మనకి మార్జిన్స్ ఏం కనిపించవు. ఇక్కడ చూడండి ఇక్కడ బేసిక్‌గా మనకి పేజ్‌లో మార్జిన్ ఉంది. ఏపీఎస్ఎస్‌డీసీ నేను ఇక్కడ ఎందుకు టైప్ చేయలేకపోయాను? ఖచ్చితంగా ఇక్కడి నుంచే టైప్ చేయగలను. ఎందుకంటే నేను ఇక్కడ పేజ్ మార్జిన్ పెట్టేసుకున్నా. సో, వెబ్ పేజెస్‌లో మనకి పేజ్ మార్జిన్స్ ఉండవు కదా! అలా కంటిన్యూ‌గా నాకు వెబ్ పేజ్ మోడల్‌లో కావాలనుకుంటే వెబ్ లేఔట్ పెట్టేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ కంటెంట్ లేదు కాబట్టి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంటెంట్ వచ్చాక మీకు ఇది పెట్టిచ్చి చూపిస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే జూమ్ టూల్ అండి. దీన్నే మనం జూమ్ అంటాం. జూమ్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా! ఇప్పుడు నేను సైజ్ డిక్రీజ్ చేశాను మీరు చూసారు కదా! అదెలా చేస్తాము అంటే ఇలానే. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ మైనస్ వైపు డ్రాగ్ చేశాననుకోండి. జస్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేయడమే. ఈ పాయింట్‌ని మైనస్ వైపు డ్రాగ్ చేస్తే పేజ్ సైజ్ డిక్రీజ్ అయిపోతుంది చూడండి. డిక్రీజ్ అయిపోయిందా? అలానే మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 500 వరకు ఉంటుందండి ఇంక్రీజ్ అనేది. డిక్రీజ్ వచ్చేసి స్టార్టింగ్ 10 అంటే మినిమమ్ పేజ్ సైజ్ వచ్చేసి 10 పెట్టుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 500 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు డిఫాల్ట్‌గా యూజ్ చేసేది మాత్రం 100 అది మిడిల్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను అగైన్ 100లో పెట్టేసా. చూడండి మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు పేజ్ సైజ్ ఇంతుంది కదా! నేను ఇప్పుడు జూమ్ టూల్ యూజ్ చేసి డిక్రీజ్ చేస్తున్నా. పేజ్ సైజ్ డిక్రీజ్ అయిందా? అగైన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ అయిందా? సో, ఇలా మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ నేను మళ్ళీ 100లో పెట్టేసా. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ జూమ్ మాట. అండ్ మీరు సైడ్‌లో అబ్జర్వ్ చేస్తే మనకి స్క్రోల్ బార్ ఉంటుందండి. ఈ స్క్రోల్ బార్ దీన్ని స్క్రోల్ బార్ అంటాం. స్క్రోల్ బార్ అంటే ఏంటంటే మనం పేజ్‌ని టాప్ అండ్ బాటమ్‌కి స్క్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే పేజ్ చూడండి స్క్రోల్ అవుతుంది గదా! సో, అలా మనం స్క్రోల్ చేసుకోవడానికి స్క్రోల్ బార్ యూజ్ చేస్తాం. అండ్ మనకిక్కడ రూలర్స్ కూడా ఉంటాయండి. ప్రెజెంట్ నేను అవి తీసేసాను. పెట్టేసి చూపిస్తా. ఓకే. రూలర్ పెట్టగానే చూసారా మనకి రూలర్ వచ్చింది. జస్ట్ సెకండ్. చూడండి ఇక్కడ రూలర్ వచ్చింది చూసారా?
వీటిని రూలర్స్ అంటామన్నమాట. అంటే నేను ఇక్కడ మార్జిన్ ఎలా అప్లై చేసుకోవాలనేది రూలర్స్‌లోనే అప్లై చేస్తాను. చూడండి ఇక్కడికి నేను మార్జిన్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఏపీఎస్ఎస్‌డీసీ స్టార్ట్ అయిందంటే దాని అర్థం ఏంటి? నేను ఇక్కడి వరకు మార్జిన్ పెట్టేసుకున్నాను. చూసారా? అదెలా పెట్టానంటే ఈ రూలర్ యూజ్ చేసే పెట్టుకున్నానండి. చూడండి నేను ఇక్కడ రూలర్‌ని యూజ్ చేసి మార్జిన్స్ పెట్టేసుకోవచ్చు. చూడండి. ఇప్పుడు నేను మార్జిన్ డిక్రీజ్ చేస్తున్నానా, డ్రాగ్ చేస్తుంటే ఏపీఎస్ఎస్‌డీసీ చూసారా ముందుకొచ్చేస్తుంది. అలా మనం మార్జిన్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చండి. ఎక్కడి వరకు అయితే మన రూలర్ సెట్ చేసేస్తామో అక్కడికి మార్జిన్ ఫిక్స్ అయిపోతుంది. దాని లోపల మనం టైప్ చేయడం కుదరదు. అక్కడికసలు కర్సర్ కూడా వెళ్ళదు. ఎప్పుడైతే మనం మార్జిన్ ఎక్కడికి సెట్ చేస్తామో అక్కడికే మనం అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఇది టాప్ మార్జిన్. ఇప్పుడు సైడ్ మార్జిన్ కదా ఇది సెట్ చేసాం. ఇది టాప్ మార్జిన్ మాట. సో, టాప్ మార్జిన్ చూసారా నేను డిక్రీజ్ చేస్తుంటే ఏపీఎస్ఎస్‌డీసీ పైకెళ్ళిపోతుంది. సో, అలా మనకి నచ్చినంత సైజ్‌లో మనం మార్జిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేను రోలర్‌ని తీసేస్తున్నాను. రోలర్ మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే తీసేయొచ్చండి. సో, డిస్టర్బెన్స్ లేకుండా నేను తీసేసా. ఓకేనా? ఇక్కడి వరకు ఇంట్రడక్షన్ అండి. సో, ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ నాకు రాండమ్‌గా ఇన్‌స్టాంట్ డేటా వచ్చేసేయాలి. ఇన్‌స్టాంట్ డేటా వచ్చేసేయాలనుకునేటప్పుడు ఐ హావ్ టు యూజ్ సమ్ ట్రిక్స్ అండి. ఆ ట్రిక్‌లో నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఆ ట్రిక్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే ఇలా టైప్ చేసుకుంటూ కూర్చోవాలి కదా! నాకంత టైం లేదు. సో, ఐ వాంట్ రాండమ్ డేటా ఇన్‌స్టాంట్‌లీ. ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలనుకుంటే అన్ని పారాగ్రాఫ్స్ వచ్చేయాలి. ఎన్ని పేజెస్ కావాలనుకుంటే అన్ని పేజెస్ వచ్చేయాలి నాకు. ఒకేసారి రాండమ్ డేటా. సో, అప్పుడు నేనేం యూజ్ చేస్తానంటే ఈక్వల్ టు రాండ్ అని ఇస్తున్నా. ఈక్వల్ టు అని ఎందుకు ఇచ్చానంటే మీకు ఆల్రెడీ ఎక్సెల్ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి మీకు డెఫినైట్‌లీ ఒక ఐడియా ఉంటుంది. మనం ఏదైనా ఫార్ములా గాని, ట్రిక్ గాని సిస్టమ్‌కి ఇస్తున్నాం అంటే ఇట్ హాస్ టు బి స్టార్ట్ విత్ ఈక్వల్ ఓకేనా? ఈక్వల్ టు అని ఇస్తేనే దాన్ని ఒక ఫార్ములాగా గాని, లేకపోతే ఒక ట్రిక్‌గా గాని కన్సిడర్ చేస్తుంది. సో, దట్స్ వై నేను ఫస్ట్ ఈక్వల్ టు అని ఇచ్చాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి రాండ్ అని ఇచ్చాను. నేను ఎందుకు రాండ్ అని ఇచ్చాను అంటే, బికాజ్ మనం రాండమ్ డేటా తీసుకుంటున్నాం. రాండమ్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఎనీథింగ్, ఎనీథింగ్‌ని మనం రాండమ్ అంటాం. అంటే మనకి తెలీదు ఏమొస్తుందో అనేది మనకు తెలీదు అనుకునేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా! సో, దాన్ని మనం రాండమ్ డేటా అంటామన్నమాట. సో, రాండమ్ అని కంప్లీట్‌గా ఇవ్వకుండా దాన్ని షార్ట్‌కట్‌లో నేను ఏం చేశానంటే రాండ్ అని ఇచ్చా. ఓకేనా? రాండమ్ ఏదైనా గాని సిస్టమ్‌కి అర్థమవుతుందండి. సో, నేనిక్కడ రాండ్ అని ఇచ్చాను. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేశా. బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. సో, ఇప్పుడు వాట్ మై ఎయిమ్ ఈస్ ఐ వాంట్ డేటా టు బి పబ్లిష్ హియర్. ఎంత డేటా కావాలనేది నేను డిసైడ్ చేసుకోవచ్చు. అవునా? కాదా? సో, ఇప్పుడు మనం సింగిల్ పేజ్‌లో ఉన్నాం కదా! జస్ట్ చిన్న ఎస్టిమేషన్ వేద్దాం. సింగిల్ పేజ్ అంటే ఎంత డేటా ఉంటుందండి? మినిమమ్ టు మినిమమ్ ఎంత కంటెంట్ పెట్టుకోవచ్చు? ఒక 6 పారాగ్రాఫ్స్ వరకు పెట్టుకోవచ్చు. అవునా? కాదా? అది కూడా పారాగ్రాఫ్స్‌లో లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్‌ని సింగిల్ లైన్‌ని మనం టైప్ చేసేది పారాగ్రాఫ్ అంటామా? అనం కదా! సో, మనం ఏం చేస్తాం? పారాగ్రాఫ్ అంటే మోర్ దెన్ 1 లైన్, మోర్ దెన్ 2 లైన్స్ ఉంటే దాన్ని ఒక పారాగ్రాఫ్‌గా కన్సిడర్ చేస్తాం. సో, ఇప్పుడు నేను 6 పారాగ్రాఫ్స్ అన్నాను ఓకే. 6 పారాగ్రాఫ్‌లో కూడా తక్కువ లైన్స్ తీసుకుంటేనే ఈ పేజ్ ఫిల్ అవుతుంది. ఆర్ ఎల్స్ నేను 6 పారాగ్రాఫ్స్‌లో ఎక్కువ లైన్స్ తీసుకున్నాననుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్‌లో మనకి పేజ్ అనేది ఫిల్ అవుతుంది. ఇంకా ఎక్కువైపోతుంది. పేజ్ కంటే ఎక్కువ డేటా నాకు అవసరం లేదు. జస్ట్ ఈ పేజ్ ఫిల్ అవ్వడం కావాలి కాబట్టి నేను 5 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ నంబర్ వచ్చేసి హౌ మెనీ పారాగ్రాఫ్స్ యూ వాంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో, నేను 5 పారాగ్రాఫ్స్ అయితే ఈ పేజ్ ఫిల్ అయిపోతుంది కరెక్ట్‌గా అనిపించింది కాబట్టి నేను 5 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. కామా పెట్టుకున్నాను. కామా ఎందుకంటే నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ ద లైన్స్ ఇన్ పారాగ్రాఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్స్ అయితే చెప్పేసామండి. కానీ పారాగ్రాఫ్‌లో ఎన్ని లైన్స్ ఉండాలో మనం మెన్షన్ చేయలేదు కదా! సో, ఇప్పుడు మనం ఐ వాంట్ టు మెన్షన్ ద లైన్స్ ఇన్ పారాగ్రాఫ్. అంటే ఒక పారాగ్రాఫ్‌లో ఎన్ని లైన్స్ రావాలి అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. సో, ఇప్పుడు 5 పారాగ్రాఫ్స్ వచ్చి ఈచ్ పారాగ్రాఫ్‌లో ఒక 5-6 లైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఒక 5 లైన్స్ తీసుకుందాం. ఓకేనా? 5 పారాగ్రాఫ్స్‌లో ఈచ్ పారాగ్రాఫ్‌లో 5 లైన్స్ కావాలి అని నేను చెప్తున్నా. అంటే మినిమమ్ టు మినిమమ్ 5 25 లైన్స్ రావాలి పేజ్ అంతా చూసుకుంటే. సో, 25 అంటే పేజ్ ఫిల్ అవుతుందని నేను జస్ట్ ఎస్టిమేషన్ వేసుకున్నాను. సో, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేసా. ఎంటర్ అన్నాను. చూసారా వెంటనే మనకి ఇంకా మన ఎస్టిమేషన్‌కి మించి చాలా ప్లేస్ మిగిలిపోయింది. అంటే మనం అనుకున్నట్టుగా తీసుకుంటే 5 లైన్స్‌కి 6-7 పారాగ్రాఫ్స్ అయినా పట్టేస్తాయి. ఓకే. నో ప్రాబ్లమ్. మనం అనుకున్నదైతే వచ్చింది కదా! చూసారా ఇప్పుడు నేనేం టైప్ చేయకుండానే 5 పారాగ్రాఫ్స్ వచ్చేసాయి. 1, 2, 3, 4, 5 విత్
5 లైన్స్ ఇన్ ఈచ్ పారాగ్రాఫ్. ఓకేనా? సమ్‌టైమ్స్ ఒక్కొక్క లైన్ ఇంక్రీజ్ అయినా నో ప్రాబ్లమ్ అండి. మన ఎయిమ్ అయితే రీచ్ అయ్యాం కదా! మనం టైప్ చేయకుండా ఒక రాండమ్ డేటా అని వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రాండమ్ డేటా అంటే ఇది మనం టైప్ చేయాలనుకునేటప్పుడు ఈ ట్రిక్ వర్క్ అవ్వదండి. ఏదైనా డేటా వచ్చేస్తే చాలు అనుకునేటప్పుడు మాత్రమే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. ఏదైనా మనం కావాలనుకున్నప్పుడు టైప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కావాలనుకున్న మ్యాటర్ అయితే టైప్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఏదైనా నేను టైప్ చేసే కదా మీకు చెప్పాలి. సో, దానికోసం నేను ఇక్కడ రాండమ్ డేటాని యూజ్ చేశా. ఓకేనా? అర్థమైంది కదా! ఓకే. ఇప్పుడు ట్రిక్ అందరికి అర్థమైపోయింది కాబట్టి, ఇప్పుడు డేటా కూడా మనకొచ్చేసింది కాబట్టి, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఫైల్ ట్యాబ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి టాప్‌లో మనకి ఫైల్ అని ఉంది కదా! సో, ఈ ఫైల్ గురించి చూద్దాం. బేసిక్‌గా ఫైల్ అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలండి. ఇప్పుడు నేను ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకొక డాక్యుమెంట్ ఓపెన్ అయింది చూడండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్‌గా మనకు డాక్యుమెంట్ ఓపెన్ అవ్వలేదు అంటే, మనకి ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయ్యి అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుందండి ఎన్విరాన్మెంట్. సో, అప్పుడు యూ హావ్ టు క్లిక్ ఆన్ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ మాట. న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా అయితే బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అయిందో అలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఫైల్‌లో క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి కదా! సో, ఇది హోమ్. ఇది హోమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇది మనకు కనిపిస్తుంది కదా! ఇది హోమ్ మాట. నెక్స్ట్ న్యూ అంటే ఏంటంటే ఇప్పుడు సేమ్ ఎలా ఎలా అయితే మనకొక బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చిందో, అలానే ఇంకొక బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి న్యూగా అనుకునేటప్పుడు నేను న్యూ మీద క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ న్యూ అని ఉంది కదా! న్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక బ్లాంక్ డాక్యుమెంట్ అడుగుతుంది. ఇక్కడ చూసారా బ్లాంక్ డాక్యుమెంట్ కావాలని అడుగుతుంది. ఎప్పుడైతే మీరు బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తారో మీకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇది ఒక డాక్యుమెంట్. అంటే ఇక్కడ ఇప్పటివరకు మనం సింగిల్ డాక్యుమెంట్‌లో ఉన్నాం. ఇప్పుడు న్యూ క్లిక్ చేశాను కాబట్టి డాక్యుమెంట్ 2 వచ్చేసింది. ఇదేమో మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్. ఇప్పుడు ఇది నేను న్యూగా ఓపెన్ చేసిన డాక్యుమెంట్. చూసారా? 2 డాక్యుమెంట్స్. అలా మీరు ఎన్ని న్యూ డాక్యుమెంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ నేను ఫైల్‌లోకి వెళ్తున్నాను. ఇక నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే ఓపెన్ అండి. ఓపెన్ అంటే ఏం లేదు. బేసిక్‌గా మనం చాలా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం గదా! సో, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్‌ని సేవ్ చేసుకుంటారు. అవునా? కాదా? సో, ఆ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ చూసారా? నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయిపోయాయి. సో, ఏదైనా ఆల్రెడీ సేవ్డ్ డాక్యుమెంట్‌ని నేను ఓపెన్ చేయాలనుకున్నాననుకోండి, అప్పుడు నేను యూజ్ చేసే ఆప్షనే ఓపెన్ మాట. సో, నేనెక్కడ సేవ్ చేశానో అనేది నాకు ఆటోమేటిక్‌గా గుర్తుంటుంది కదా! సో, అప్పుడు నేను మళ్ళీ డైరెక్ట్‌గా దాన్ని ఓపెన్ చేసే కంటే, ఇక్కడికి వెళ్లి ఓపెన్ అన్నాననుకోండి, వెంటనే నాకొక ఆప్షన్ వచ్చేస్తుంది. ఒక విండో ఓపెన్ అయింది చూసారా? ఇందులో మనకిక్కడ అడుగుతుందన్నమాట. ఈ పీసీలో ఉందా? లేకపోతే ఏదైనా ప్లేస్‌లో యాడ్ చేసుకున్నారా? లేకపోతే బ్రౌజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే, బ్రౌజ్ క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్ సాఫ్ట్‌వేర్ మీకు చూపించేస్తుంది. మీ సిస్టమ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ అంతా చూపించేస్తుంది. చూడండి ప్రెజెంట్ నా సిస్టమ్‌లో ఉన్న డెస్క్‌టాప్, డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్, వీడియోస్ ఇవన్నీ చూపిస్తుంది కదా! బ్రౌజ్ చేయగానే. సో, ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే నేను ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నా అనుకోండి, డాక్యుమెంట్స్‌లో నేను సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడుంటాయి. లేదు డెస్క్‌టాప్ అన్నా అనుకోండి, డెస్క్‌టాప్‌లో నేను ఏవైనా వర్డ్ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుంటాను కదా! చూసారా? ఇవన్నీ కూడా ఇలా చూపిస్తుంది. ఇందులో ఏదో ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ అది క్లిక్ చేసి ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డీసీ 1 ఓపెన్ చేయాలనుకో ఏపీఎస్ఎస్‌డీసీ 1 క్లిక్ చేసేయగానే ఇక్కడ చూసారా? ఆ నేమ్ ఇక్కడ ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అంటే చాలు ఓపెన్ అయిపోతుంది మనకి. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను ఏపీఎస్ఎస్‌డీసీకి. చూసారా? ఇది ఏపీఎస్ఎస్‌డీసీ 1. ఏపీఎస్ఎస్‌డీసీ 1 డాక్యుమెంట్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది. చూసారా? ఇందులో ఏం లేదు. జస్ట్ బ్లాంక్ డాక్యుమెంటే. సో, ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చుమాట. చూసారా? ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ 3 విండోస్ కనిపిస్తున్నాయి. ఇదొచ్చి మనం ఓపెన్ చేసుకున్న డాక్యుమెంట్, డాక్యుమెంట్ 1. ఇప్పుడు మనం న్యూగా ఓపెన్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఏపీఎస్ఎస్‌డీసీ 1. ఓకేనా? సో, నేను ఇవి క్లోజ్ చేసేస్తున్నాను. ఎలా ఓపెన్ చేయాలో ఆల్రెడీ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ మీకు అర్థమైంది కదండీ! అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫైల్‌లోకి వెళ్తున్నాను. క్లిక్ ఆన్ ఫైల్. నౌ వి హావ్ ఇన్ఫో. ఇన్ఫో ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుంటే, మనం ఇన్ఫో మీద క్లిక్ చేయొచ్చు. ఇన్ఫో మీద క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ వచ్చేసింది. కంప్లీట్‌గా చూడండి.
సైజ్ నాట్ సేవ్డ్ ఎట్. మనం ఇప్పటి వరకు సేవ్ చేసుకోలేదు కదా! సో, సైజ్ సేవ్ అవ్వలేదు. పేజెస్ వచ్చి మనం సింగిల్ పేజే కదండీ ఓపెన్ చేసాం. సో, పేజెస్ 1 ఉన్నాయంట. వర్డ్స్ చూడండి 388. ఇప్పుడు మనం ఒక ట్రిక్ యూజ్ చేసి కంటెంట్‌ని తీసుకొచ్చాం కదా! దానిలో ఉన్న వర్డ్స్ కౌంట్ అంట ఇది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇది మనకి స్టేటస్ బార్‌లో కూడా చూపించింది కదా! సేమ్ ఇక్కడ ఇన్ఫోలో కూడా చూపిస్తుంది. నెక్స్ట్ టోటల్ ఎడిటింగ్ టైమ్. ఇప్పటి వరకు నేను 29 మినిట్స్ ఎడిట్ చేశానంటండి. నెక్స్ట్ మళ్ళీ టోటల్ టైటిల్ మనం ఇంకా టైటిల్ ఏం పెట్టుకోలేదు కదా! జస్ట్ డిఫాల్ట్ నేమే ఉంది. ట్యాగ్స్ ఏమైనా పెట్టుకుంటే, కామెంట్స్ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడొస్తది. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ మోడిఫైడ్ అని ఉంది. క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశాము అంటే, ఈరోజు మార్నింగ్ 9:13కి నేను ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేశానంట. ఓకేనా? లాస్ట్ ప్రింటెడ్ ఒకవేళ నేను అదే డాక్యుమెంట్‌ని ప్రింట్‌కి ఇచ్చాననుకోండి, ఎప్పుడు ప్రింట్‌కి ఇచ్చానో కూడా ఇక్కడ నాకు ఫీడ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఎలా అయితే టైమ్ ఫీడ్ అయిందో, ఇక్కడ కూడా అలానే ఫీడ్ అయిపోతుంది. ఆథర్ లాస్ట్ మోడిఫైడ్ మనం సేవ్ చేయలేదు కాబట్టి అవి చూపిచ్చట్లేదు. ఓకేనా? అలా. ఇప్పుడు అదే డాక్యుమెంట్‌కి నేను ప్రొటెక్షన్ పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడు అదొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో, ఐ హావ్ టు గివ్ సమ్ ప్రొటెక్షన్ కదా! ఎవరు పడితే ఆళ్ళు ఓపెన్ చేసేయకూడదు. అనుకునేటప్పుడు నేను పాస్వర్డ్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అని ఉంది కదా! ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఇది వెళ్ళి ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇక్కడ నేను 1, 2, 3, 4 అనే పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే అన్నా. మళ్ళీ రీ ఎంటర్ పాస్వర్డ్ 1, 2, 3, 4 అని ఇచ్చాను. అగైన్ ఓకే క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ రిక్వైర్ అంట. ఇప్పుడు ఎవరైనా ఈ డాక్యుమెంట్‌ని ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పాస్వర్డ్ కావాలి అంట. చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది సేవ్ చేసుకుంటాను. తర్వాత మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. పాస్వర్డ్ అయితే పెట్టేసాం కదా! ఇప్పుడు సేవ్ ఆప్షన్ చూద్దాం. ఇప్పటి వరకు మనం డాక్యుమెంట్‌ని సేవ్ చేయలేదు కదండీ! అందుకనే మనకి జస్ట్ ఎ సెకండ్. అందుకనే మనకిక్కడ డాక్యుమెంట్ 1 అని చూపిస్తుంది చూడండి. అలా కాకుండా నేను సేవ్ చేసేసి దీనికొక టైటిల్ ఇవ్వాలనుకున్నా. అప్పుడు ఐ హావ్ టు యూజ్ డెఫినైట్‌లీ సేవ్ ఆప్షన్ అనమాట. సేవ్ ఆప్షన్‌ని ఇక్కడ యూజ్ చేయాలి. సో, సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి సేమ్ అగైన్ ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. సో, ఇప్పుడు కంప్లీట్ సాఫ్ట్‌వేర్ కావాలంటే నేను బ్రౌజ్ చేసుకుంటాను. సో, బ్రౌజ్ చేసుకోగానే ఇక్కడ నా సిస్టమ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ అంతా చూపించేస్తుంది. ఏ ఏ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి అని. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏపీఎస్ఎస్‌డీసీ ఆహ్, క్లాస్ అని పెడతా. ఓకేనా? ఏపీఎస్ఎస్‌డీస్ క్లాస్ అని పెట్టాను. అంటే ఇది నేను టైటిల్ ఇచ్చాను ఆ డాక్యుమెంట్‌కి. ఆ డాక్యుమెంట్‌ని ఎక్కడ సేవ్ చేయాలనుకునేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను డెస్క్‌టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ డెస్క్‌టాప్ అని కనిపిస్తుంది కదా! డెస్క్‌టాప్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసేయగానే చూసారా డెస్క్‌టాప్ మీద ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిచ్చేస్తుంది. సేమ్ అలానే సేవ్ అయిపోతుంది ఇది కూడా. ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్ అని వచ్చేసింది. సేవ్ చేయక ముందు వరకు మనకెలా ఉంది ఇక్కడ డాక్యుమెంట్ 1 అని ఉంది కదా! ఎప్పుడైతే నేను సేవ్ చేసేసానో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్ అని వచ్చేసింది చూసారా? ఇప్పుడు నేను సేవ్ చేసేసాను కదా! ఇప్పుడు నో ప్రాబ్లమ్ నేను దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసేసానండి. ఓకే. జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్ అని సేవ్ అయిపోయింది మనకి డెస్క్‌టాప్ మీద. అవునా? ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తా. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే, మనకి ఓపెన్ అయితే అవుతుంది గానీ, మనకి చూసారా పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే మనం పాస్వర్డ్ పెట్టేసుకున్నాం కదా! ప్రొటెక్ట్ చేసేసాం మన డాక్యుమెంట్‌ని. అందులో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండేటప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా! వేరే వాళ్ళు చూడకుండా. సో, ఇప్పుడు మనకు పాస్వర్డ్ తెలుసు కదా! 1, 2, 3, 4 అని ఇచ్చాను. ఓకే అన్నాను. ఓకే అంటే అప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. చూసారా ఇప్పుడు ఓపెన్ అయింది. సో, ఇలా మనం ఒక డాక్యుమెంట్‌ని పాస్వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకిది అర్థమయిందనుకుంటున్నాను. అగైన్ గో టు ఫైల్, ఓపెన్. Now next option is save as. What is the difference between save and save as? సేవ్ ఆల్రెడీ చేసేసాం కదా! ఇప్పుడు సేవ్ యాస్‌తో ఏంటి యూజు అంటే, ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు ఏ వర్డ్‌తో సేవ్ చేసాం? ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్ అనే టైటిల్ ఇచ్చి నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఐ వాంట్ ద డూప్లికేట్ డాక్యుమెంట్ ఆఫ్ సేమ్ డాక్యుమెంట్. ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్‌లో ఏదైతే ఉందో అదే డాక్యుమెంట్‌కి డూప్లికేట్ కావాలి. కానీ ఏపీఎస్ఎస్‌డీసీ క్లాస్ నేమ్ ఒద్దు. ఓకేనా? నార్మల్‌గా అయితే దీని డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకుంటే, మనం వేరే నేమ్ ఇచ్చుకోవాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసేసాం గదా! మళ్ళీ సేవ్ చేయడం కుదరదు. అప్పుడు నేను యూజ్ చేసే ఆప్షనే సేవ్ యాజ్ మాట. చూడండి ఇప్పుడు సేవ్ యాజ్ అంటాను. సేమ్ ఎలా అయితే మనకి సేవ్ ఆప్షన్‌కొచ్చాయో అలానే అడుగుతుంది. మళ్ళీ బ్రౌజ్ అన్నాను. బ్రౌజ్ అని చెప్పేసి
ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ కాకుండా అదే డాక్యుమెంట్‌కి వేరే నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఏపీఎస్ఎస్‌డిసి డూప్లికేట్ అంట. లేకపోతే డూప్ అన్నాను. ఏపీఎస్ఎస్‌డిసి డూప్ డాక్యుమెంట్ అన్నాను. ఓకేనా? ఏపీఎస్ఎస్‌డిసి డూప్ డాక్యుమెంట్ అనగానే ఇక్కడ చూడండి మళ్ళీ డెస్క్‌టాప్ మీద సేవ్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అన్నాను. సేవ్ అనగానే మనకి చూసారా ఏపీఎస్ఎస్‌డిసి డూప్ డాక్యుమెంట్ వచ్చేసింది. అంటే ఏంటి? ఏపీఎస్ఎస్‌డిసి డూప్లికేట్ డాక్యుమెంట్ అని రాగానే మనం అనుకోవచ్చు. అంటే ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ అనే డాక్యుమెంట్ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయిందంటే అది క్లోజ్ అవ్వదండి. చూడండి ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ ఉంది. ఏపీఎస్ఎస్‌డిసి మనం డెస్క్‌టాపే కదా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు మన ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ ఓపెన్ చేస్తాను. జస్ట్ సెకండ్. ఓకే. ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డిసికి మనం పాస్వర్డ్ పెట్టేసుకున్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ అది అడుగుతూనే ఉంటుందండి. కావాలనుకుంటే మనం పాస్వర్డ్ తీసేయొచ్చు. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ ఓపెన్ అయింది కదా! మనం డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏపీఎస్ఎస్‌డిసి డూప్లికేట్ డాక్యుమెంట్‌ని సేవ్ చేసుకున్నాను కదా! అది కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్‌లోకి వెళ్ళాను. చూడండి ఇక్కడ ఏపీఎస్ఎస్‌డిసి డూప్లికేట్ డాక్యుమెంట్ అని సేవ్ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలనుకుంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా? అలా మనం ఎలా కావాలనుకుంటే అలా సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే మనకి ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దాని డూప్లికేట్ డాక్యుమెంట్ కూడా ఒకటి వేరే నేమ్‌తో ఉంటుంది. అలా మీరు ఎన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయినా సేవ్ యాస్ యూజ్ చేసి నేమ్స్ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్‌కి, ఏపీఎస్ఎస్‌డిసి డూప్లికేట్ డాక్యుమెంట్‌కి ఏంటంటే, ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్‌ని మనం డైరెక్ట్‌గా సేవ్ చేసాం. అంటే మెయిన్ సేవ్‌కి, సేవ్ యాస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సేవ్‌ని మనం ఎప్పుడు యూజ్ చేసాం? ఇంతవరకు నేను డాక్యుమెంట్‌ని ఒక్కసారి కూడా సేవ్ చేయలేదు. ఇక డాక్యుమెంట్ 1 అని ఉంది. అప్పుడు యూజ్ చేసాం సేవ్‌ని. కానీ ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసేసాం. ఏపీఎస్ఎస్‌డిసి క్లాస్ అని సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాలి. అప్పుడు అగైన్ దీన్ని నేను వేరే నేమ్‌తో సేవ్ చేయలేను కదా! అప్పుడు నేను సేవ్ యాస్‌ని యూజ్ చేస్తానన్నమాట. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యూ హావ్ టు యూజ్ సేవ్. If you want to save again and again by duplicates, you have to use save as మాట. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాస్. ఓకేనా? నెక్స్ట్ హిస్టరీ. బేసిక్‌గా ఈ కంప్లీట్ డాక్యుమెంట్ హిస్టరీ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ అన్నమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేసేసాం. దీన్ని ప్రింట్‌కి ఇవ్వాలి కదా! సో, ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, ప్రింట్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా మనం ప్రింట్ తీస్తూ ఉంటాం కదా! చూడండి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. మన ప్రింట్ ఇలా వస్తుందంట. ఓకేనా? ఇక్కడ ప్రింట్‌లో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అంటే ప్రింట్ ఇచ్చే ముందు నా డాక్యుమెంట్‌ని నాకు నచ్చినట్టుగా నేను చేంజ్ చేసుకొని ప్రింట్ ఇవ్వచ్చు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా వస్తది. ఇలా నాకు ప్రింట్ వద్దు ఇంకోలాగా కావాలనుకుంటే ఇంకోలా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఎక్కడ చేంజ్ చేయాలనేది ఇక్కడ ప్రింట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా? ఇక్కడ కాపీస్ 1 అని ఉంది. బేసిక్‌గా మనం ఒక పేజ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సింగిల్ పేజే ప్రింట్ వస్తుంది. అవునా? కాదా? అలా కాకుండా ఇక్కడ నేను సింగిల్ పేజ్ నాకొద్దు. మోర్ థాన్ 1 పేజ్ గాని, 2 పేజెస్ గాని అలా రావాలి. అనుకునేటప్పుడు ఇక్కడ కాపీస్ 1 బదులు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! టాప్ యారో అంటే ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ యారో అయితే డిక్రీజ్ అవుతుంది. సో, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 8 అన్నాను. 8 అంటే ఏంటి? నాకు 8 పేజెస్ ప్రింట్ అవుతుందన్నమాట. సో, అలా మనం కాపీస్ అనేవి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే మీరిక్కడ ప్రింటర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ప్రింటర్ అంటే ఏంటి అంటే, మనం బేసిక్‌గా ఆఫీసెస్‌లో ప్రింటర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఆ ప్రింటర్స్ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏ ప్రింటర్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. లేదు ఫ్యాక్స్ చేయాలనుకుంటే ఫ్యాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రింటర్స్ ద్వారా మనం ఫ్యాక్స్ కూడా చేసుకోవచ్చు కదండీ! అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్కూల్ గాని, కాలేజ్ గాని అనుకోండి. ఓన్లీ సింగిల్ ప్రింటరే ఉండదు కదా! మోర్ దెన్ 2, 3, 5 ప్రింటర్స్ అలా ఉంటాయి. సో, అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆల్ పేజెస్ అని ఉంది చూడండి. ఇక్కడ మనం సింగిల్ పేజ్ తీసుకున్నాం కాబట్టి ఓకే. అదే నేను ఒక 10-20 పేజెస్ ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు అన్ని పేజెస్ ప్రింట్ అవ్వాలా? వద్దా? అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆల్ పేజెస్ అని అన్నా అనుకోండి. ఆ 20 పేజెస్ కూడా నాకు ప్రింట్ అయిపోతాయి. ఆర్ ఎల్స్
నేనిక్కడ ప్రింట్ ఆల్ పేజెస్‌తో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూసారా? ఇక్కడ మనకి ప్రింట్ సెక్షన్ మనం ఏదైనా ఇప్పుడు ఈ పేజ్‌లో నేను ఓన్లీ ఈ 3 పారాగ్రాఫ్సే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా అనుకోండి. ఆ 3 పారాగ్రాఫ్స్ ప్రింట్ అవ్వాలి. ఇంకా దాని తర్వాత పారాగ్రాఫ్స్ ఉన్నా గాని నాకొద్దనుకునేటప్పుడు నేనిక్కడ ప్రింట్ సెక్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలక్షన్ పార్ట్ మాత్రమే ప్రింట్ చేసుకోవచ్చుమాట. ఓకేనా? ప్రింట్ సెలక్షన్ ఇది. నెక్స్ట్ ప్రింట్ కరెంట్ పేజ్. ఇప్పుడు నేను ఏ పేజ్‌లో అయితే కర్సర్ పెట్టానో ఆ పేజ్‌ని కరెంట్ పేజ్‌గా తీసుకుంటుంది వర్కింగ్ పేజ్‌గా. నేను కర్సర్ పెట్టిన పేజ్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే, ప్రింట్ కరెంట్ పేజ్ అంటారు. మీరు ఏ పేజ్‌లో కర్సర్ పెడితే ఆ పేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కస్టమ్ ప్రింట్ అని ఉంది చూడండి. కస్టమ్ ప్రింట్ అంటే ఏం లేదండి. కస్టమ్ ప్రింట్ అనగానే ఇక్కడ చూసారా పేజెస్‌లో కర్సర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను ఒక 10 పేజెస్ తీసుకున్నాననుకో, నాకు 10 పేజెస్ కూడా ప్రింటింగ్‌కొద్దు. కొన్ని పేజెసే కావాలనుకుంటే, నేనిక్కడ రేంజ్ ఇచ్చుకోవచ్చు. నాకు 2-6 పేజెస్ మాత్రమే కావాలనుకుంటే, ఇక్కడ కస్టమ్ ప్రింట్ పెట్టేసి నేనిక్కడ రేంజ్ ఇచ్చేసుకుంటాను. అప్పుడు చూడండి నాకు ఓన్లీ 2, 4, 5, 6 మాత్రమే ప్రింట్ అవుతాయి. రిమైనింగ్ 1, 7, 8, 9, 10 కూడా ప్రింట్ అవ్వవు. సో, అలా మనం ఇక్కడ రేంజ్ అనేది కస్టమ్ ప్రింట్‌లో పెట్టేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వన్ సైడెడ్ అని ఉంది చూడండి. ప్రింట్ వన్ సైడెడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఇక్కడ ఈ పేజ్‌ని ప్రింట్ ఇచ్చామనుకోండి ఎలా వస్తుంది? సేమ్ ఇలానే వస్తుంది. బ్యాక్ పేజ్ మనకి ఎంప్టీగా వస్తుంది. అవునా? అలా కాకుండా మనం బుక్స్‌లో, మ్యాగజైన్స్‌లో చూస్తే బోత్ పేజెస్ కూడా ప్రింటింగ్ ఉంటాయి కదా! సో, అలా నాకు 2 సైడ్స్ కూడా ప్రింట్ అవ్వాలి పేజ్ అనుకుంటే ప్రింట్ వన్ సైడెడ్ కాకుండా ప్రింట్ బోత్ సైడ్ అనే ఆప్షన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ప్రింట్ బోత్ సైడ్స్ అని ఉంది కదా! ప్రింట్ బోత్ సైడ్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ కొలేటెడ్. కొలేటెడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 పేజెస్ తీసుకున్నాను అనుకోండి అనుకుందాం. ఓకేనా? ఒక 10 పేజెస్ ప్రింట్‌కి ఇవ్వాలి అనుకునేటప్పుడు, నేను కొలేటెడా, అన్‌కొలేటెడా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొలేటెడ్ అంటే ఎలా ప్రింట్ అవుతాయంటే 10 పేజెస్ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కంప్లీట్‌గా ప్రింట్ అయిపోయాక, మళ్ళీ మనం ఎన్ని కాపీస్ అంటామో ఇక్కడ ఒక 5 కాపీస్ అని అనుకోండి. అలా 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా 10 ప్రింట్ అయిపోయాక మళ్ళీ థర్డ్ టైమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా ప్రింట్ అవ్వాలా? లేదు అంటే నాకు ఒకేసారి ఫస్ట్ పేజే 10 టైమ్స్ ప్రింట్ అయిపోవాల. 1, 1, 1, 1, 1, 1, 1, 1, 1 అలాగా. లేకపోతే 2, 2, 2, 2, 2, 2 అలా ప్రింట్ అయ్యాక మళ్ళీ 3 లోకి 3, 3, 3, 3 అలా ప్రింట్ అవ్వాలనేది మనం కొలేటెడ్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి కొలేటెడ్ అంటే సీరీస్‌గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ప్రింట్ అవుతుంది. అదే నేను అన్‌కొలేటెడ్ అన్నాననుకోండి ఇప్పుడే మీకు చెప్పాను చూసారా? 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 ఇలా ప్రింట్ అవుతుందన్నమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రైట్ ఓరియంటేషన్. పోర్ట్రైట్ ఓరియంటేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ నేను డిక్రీజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మన పేజ్ ఇలా ప్రింట్ అవుతుంది కదా! అది ఎలాగా నిలువుగా ఒక పేజ్ అనేది వర్టికల్‌గా ఉంటే ఎలా ప్రింట్ అవుతుందో అలా ప్రింట్ అవుతుంది. అలా కాకుండా పేజ్ హారిజాంటల్‌గా తిప్పేస్తే ఎలా ప్రింట్ అవుతుంది, అడ్డంగా మనం తిప్పేస్తే ఎలా ప్రింట్ అవుతుందో అనేది మనం అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం పోర్ట్రైట్ ఓరియంటేషన్‌లో ఉన్నాం. అవునా? అదే నేను ల్యాండ్‌స్కేప్ పెట్టాననుకోండి. ఇక్కడ పోర్ట్రైట్ ఓరియంటేషన్ అని ఉంది కదా! అలా తీసేసి నేను ల్యాండ్‌స్కేప్ అంటాను. ల్యాండ్‌స్కేప్ అనగానే మన పేజ్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. చూసారా? పోర్ట్రైట్ అయితే నిలువుగా ప్రింట్ అవుతుంది. హారిజాంటల్‌గా కావాలనుకుంటే ల్యాండ్‌స్కేప్ పెట్టేసుకోవచ్చు. చూసారా? పేజ్ ఎలా మారిపోతుంది. ఎలా కావాలనుకుంటే అలా ప్రింట్‌కి మనం ఇచ్చేసుకోవచ్చనమాట. ఓకేనా? మాక్సిమం మనం పోర్ట్రైటే యూజ్ చేస్తాం. సమ్‌టైమ్స్ కావాలనుకుంటే ల్యాండ్‌స్కేప్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది పేజ్ సైజ్ అండి. పేజ్ సైజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం బేసిక్‌గా ఏ4 సైజ్ పేజెస్ యూజ్ చేస్తాం. అవునా? అలా కాకుండా మనం కొన్ని పేజ్ సైజెస్ ఉంటాయి. అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ4 తీసేసి నేను వేరే పేజ్ సైజ్‌లో ప్రింట్ అవ్వాలనుకుంటే ఏ3 ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, స్టేట్మెంట్ ఉంది. అంటే మనం ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్కలా చేంజ్ అయిపోతుందనమాట ప్రింట్ అనేది. లెటర్ సైజ్ అన్నా అనుకోండి చూడండి. నేను లెటర్ సైజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం మారింది చూసారా? ఇక్కడ మారుతుంది సైజ్ అనేది. అదే లీగల్ సైజ్ అంటే ఏవో లీగల్ పేపర్స్ ప్రింట్ చేస్తాం గదా! సో, అందులోకి వెళ్ళిపోయింది చూసారా? సన్నంగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా సైజెస్ ఉంటాయి మనకి. స్టేట్మెంట్ సైజ్ అని, స్టేట్మెంట్ అయితే ఇంకోలా వచ్చేసింది చూసారా? లేదు అంటే ఎగ్జిక్యూటివ్‌కి ఒకలా వచ్చేసింది. సో, అలా మనం ఎలా కావాలనుకుంటే అలా ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. ఏ3 అంటే కంప్లీట్‌గా చాలా ఎక్కువ స్పేసు మిగిలిపోయి తక్కువ స్పేస్‌లో అరేంజ్ అయిపోయింది కదా! సో, అలా మాక్సిమం నేను యూజ్ చేసేది ఏ4 నేను మళ్ళీ ఏ4లో పెట్టేస్తున్నాను. ఓకేనా? ఏదైనా మనం కంపెనీస్‌కి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పర్టిక్యులర్ సైజ్‌లోనే ప్రింట్ చేయండి అని మనకు వర్క్ ఇవ్వచ్చు. సో, అలాంటప్పుడు మనం పేజ్ సైజెస్ ఎక్కడ చూడాలి అనుకుంటే ఇక్కడ చూడాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే
కస్టమ్ మార్జిన్స్ అంటే ఇప్పుడు ఈ పేజ్ మార్జిన్స్ ఉన్నాయి చూడండి. నార్మల్‌గా మనం పెట్టుకున్నాం గదా! అలా కాకుండా మనం మార్జిన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, మార్జిన్స్ చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కస్టమ్ మార్జిన్స్ అని ఉంది చూసారా? సో, ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్జిన్స్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ మార్జిన్‌లోనే ఉన్నాం మనం ఇప్పుడు. నార్మల్ మార్జిన్‌లో ఉన్నాం కాబట్టి, ఇలా లెఫ్ట్, రైట్ మనకి నార్మల్‌గా మార్జిన్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను మార్జిన్ చేంజ్ చేయాలనుకున్నాను. ఇక్కడ మార్జిన్‌లోకి వెళ్లి చూడండి ఇక్కడ నారో మార్జిన్ అని ఉంది. నారో మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. కంటెంట్ కోసం ఎక్కువ స్పేస్ తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు నేను నారో అంటాను. నారో అనగానే చూడండి మార్జిన్ అంతగా లేదు కదా! చాలా దగ్గరగా వచ్చేసింది మ్యాటర్ అనేది. సో, ఇలా మనం నారో మార్జిన్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వైడ్ మార్జిన్ అని ఉంది చూడండి. వైడ్ మార్జిన్ అంటే ఏంటంటే తక్కువ స్పేస్ మ్యాటర్‌కి ఇస్తుంది. ఎక్కువ స్పేస్ అనేది మార్జిన్స్‌కి తీసుకుంటుంది. చూడండి వైడ్ అని క్లిక్ చేయగానే ఎలా తీసేసిందో. ఎంత స్పేస్ మార్జిన్ తీసేసుకుందో. సో, ఇలా మనం తీసుకున్న వర్క్‌ని బట్టి ఒక్కొక్క వర్క్‌కి ఒక్కొక్కలా ప్రింట్ చేయాల్సొస్తుంది కదా! సో, మనం అప్పుడు ఇక్కడ మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను నార్మల్ మార్జిన్ పెట్టేస్తున్నాను. ఓకే. నార్మల్ మార్జిన్ పెట్టగానే చూసారా నార్మల్ మార్జిన్‌లోకొచ్చేసింది. ఇలా మనం మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. 1 పేజ్ పర్ షీట్, 2 పేజ్ పర్ షీట్ ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేసే ప్రింటర్‌ని బట్టి. ఒక ప్రింటరు ఒక షీట్‌కి ఎన్ని పేజెస్ అనేవి ప్రింట్ అవ్వాలి. 2 పేజ్ పర్ షీట్ అంటే ఒక పేజ్‌లోనే ఒక కంప్లీట్ మన ఏ4 ప్రింట్‌లోనే ఇదే కంటెంట్ 2 పేజెస్ లాగా ప్రింట్ అయిపోతుందన్నమాట. సో, అలా మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? ఇది కంప్లీట్‌గా ప్రింట్ ఆప్షన్ అండి. మీకు ప్రింట్ ఆప్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ షేర్. షేర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డాక్యుమెంట్‌ని నేను షేర్ చేసుకోవాలనుకున్నాననుకోండి. అప్పుడు మెయిల్ ద్వారా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేస్తారు. ఈమెయిల్ క్లిక్ చేయగానే ఇక్కడ సెండ్ యాస్ పీడీఎఫా లేకపోతే ఎక్స్‌పీఎస్‌లో పంపించాలా? పీడీఎఫ్ డాక్యుమెంట్‌లో పంపించాలా అని అడుగుతుంది. మీరు ఏదైనా సెండ్ యాస్ అటాచ్‌మెంట్ అంటే సెండ్ యాస్ అటాచ్‌మెంట్ క్లిక్ చేస్తారు. సెండ్ యాస్ అటాచ్‌మెంట్ క్లిక్ చేయగానే మీకిక్కడ నార్మల్‌గా అటాచ్‌మెంట్ ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు మీరు మెయిల్ ఉంటది కదా! మీ మెయిల్ ఓపెన్ చేసుకొని మీరు సెండ్ చేసుకోవడమే. ఇప్పుడు నార్మల్‌గా మీకు ఒక ఈమెయిల్ ఐడీ ఉంటుంది కదండీ! ఆ మీ ఈమెయిల్ ఐడీలోకి వెళ్లి మీరు కంపోజ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకక్కడ కంపోజ్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ కావాలనుకుంటే మీరు ఔట్‌లో క్లిక్ చేసుకోవచ్చు. బేసిక్‌గా నేనిప్పుడు యూజ్ చేయట్లేదు. కొన్ని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌కైతే ఔట్‌లుక్ అనేది ఉంటుందండి. ఓకేనా? అది. నెక్స్ట్ తర్వాత మనకున్నది ఏంటి అంటే క్లోజ్. కంప్లీట్‌గా మనం ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసినా మనకు క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ క్లోజ్ చేసినా మనకు క్లోజ్ అయిపోతుందనమాట. కాకపోతే క్లోజ్ చేసే ముందు మీరు ఆ డాక్యుమెంట్‌ని సేవ్ చేస్తారా? లేదా? అని అడుగుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేస్తా డోంట్ సేవ్ అన్నా క్లోజ్ అయిపోతుంది. సేవ్ అన్నా క్లోజ్ అయిపోతుంది. సేవ్ అంటే సేవ్ అయ్యి క్లోజ్ అవుతుంది. డోంట్ సేవ్ అయితే సేవ్ అవ్వకుండా క్లోజ్ అవుతుంది. ఎలా అయినా సరే క్లోజ్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు నేను సేవ్ అంటాను. చూసారా క్లోజ్ అయిపోయింది. సో, అలా మనం డాక్యుమెంట్‌ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది డూప్లికేట్ డాక్యుమెంట్. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో, అగైన్ నేను మన డాక్యుమెంట్‌ని ఓపెన్ చేసుకుంటున్నాను. అది కంప్లీట్‌గా ఫైల్ ట్యాబ్ అండి. ఇక్కడితో మనకు ఫైల్ ట్యాబ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం హోమ్ ట్యాబ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. ఈ 2 కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. కంప్లీట్‌గా ఈ ఫుల్ స్టాప్ వరకు ఈ సెంటెన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఓకే. కట్ అంటాను చూడండి. ఒక్క నిమిషం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా! జస్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేయడమే. క్లిక్ చేస్తూ మీరు ఎంత వరకు డ్రాగ్ చేస్తే అంతవరకు సెలెక్ట్ అవుతుంది. సో, అక్కడి వరకు చాలు కాబట్టి నేను అక్కడి వరకు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కట్ అంటాను. చూడండి మామూలుగా మనం సెలెక్ట్ చేసిన సెంటెన్స్‌ని ఒకసారి చూసుకుందాం. వీడియో ప్రొవైడ్స్ ఎ పవర్‌ఫుల్ వే టు హెల్ప్ యూ ప్రూవ్ యువర్ పాయింట్. ఇదే కదా మనం సెలెక్ట్ చేసాం. సో, ఇప్పుడు నేను కట్ అంటాను. కట్ అనగానే ఇక్కడ చూడండి మనం తీసుకున్న సెంటెన్స్ లేదు.
వీడియో ప్రొవైడ్స్ ఎ పవర్‌ఫుల్ వే అని చెప్పాం గదా! ఆ సెంటెన్స్ చూడండి. అంటే కట్ చేసేసాం దాన్నక్కడ. అది ఏ పొజిషన్‌లో అయితే ఉందో ఆ పొజిషన్‌లో దాన్ని కట్ చేసేసాను. కట్ చేసేసి స్టోర్ చేసుకున్నాను. ఆల్రెడీ అది స్టోర్ అయ్యుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, వేరే ఇంకెక్కడైనా కర్సర్ పెట్టేసి, ఇప్పుడు పేస్ట్ అంట. ఇక్కడ పేస్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ కర్సర్ పెట్టాను గదా! ఇక్కడ ఏం లేదు ప్రెజెంట్. కర్సర్ పెట్టేసాను. పేస్ట్ అన్నాను. పేస్ట్ అనగానే చూడండి మనం ఇక్కడ ఏ పాయింట్ అయితే కట్ చేసుకున్నామో, అదే పాయింట్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఓకేనా? అలా మనం కట్, కాపీ, పేస్ట్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు నేను ఎన్ని సార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంటర్ కొట్టేసి పేస్ట్ అన్నాను. కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది కదా! సో, నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ వి అన్నాను. చూడండి ఎన్ని సార్లు పేస్ట్ చేస్తే అదే వర్డ్ మనం ఏ పాయింట్ అయితే కట్ చేసామో, ఆ సెంటెన్స్ అలా పేస్ట్ అయిపోతుంది. అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ కూడా పేస్ట్ చేసేస్తాను మళ్ళీ అదే. చూడండి పేస్ట్ అయిపోయింది కదా! ఎలా అయితే మనం కట్ చేసామో అదే పొజిషన్‌లో పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటాను అదే సెంటెన్స్. ఓకే. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇంతకుముందు కట్ యూజ్ చేశాను కదా! ఇప్పుడు కాపీ అంటాను. కాపీ అనగానే చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏం పోలేదు. అవునా? జస్ట్ కాపీ అయింది. సెంటెన్స్ దానికి అది అక్కడే ఉంది. దాని డూప్లికేట్ వచ్చి మనకు కాపీ అయిపోయింది. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను దాన్ని. చూడండి పేస్ట్ అయిందా? మళ్ళీ అలా ఎన్ని సార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కట్ అండ్ కాపీ ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఇఫ్ యూ క్లిక్ ఆన్ కట్ ద సెంటెన్స్ ఎట్ దట్ ఒరిజినల్ పొజిషన్ విల్ బి కట్. ఓకేనా? అంటే ఆ ఒరిజినల్ పొజిషన్‌లో ఉన్న సెంటెన్స్ అనేది మనకు కట్ అయిపోతుంది కంప్లీట్‌గా అక్కడ కనిపించదు. దాన్ని వేరే ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా. పేస్ట్ ఆప్షన్ యూజ్ చేసి. అదే మీరు కాపీ యూజ్ చేశారనుకోండి, ఒరిజినల్ సెంటెన్స్ ఒరిజినల్ ప్లేస్‌లోనే ఉంటుంది. దాని డూప్లికేట్ అనేది స్టోర్ అయిపోతుంది. దాన్ని మనం ఎన్ని సార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? కట్ టు కాపీ సేమ్ కాన్సెప్టే. కాకపోతే కట్ యూజ్ చేస్తే కంప్లీట్‌గా మీరు ఎక్కడైతే కట్ చేసారో అక్కడ మీకు సెంటెన్స్ అనేది కట్ అయిపోతుంది. అదే కాపీ యూజ్ చేశారనుకోండి ఎక్కడైతే సెంటెన్స్ కాపీ చేసారో అక్కడ ఒరిజినల్ సెంటెన్స్ అదే ప్లేస్‌లో ఉంటుంది. దాని డూప్లికేట్‌ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కట్ అండ్ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఎప్పుడైనా మనం కట్ గాని, కాపీ గాని యూజ్ చేసామంటే డెఫినైట్‌లీ వి హావ్ టు యూజ్ పేస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా? ఈ రెండిటితో రిలేటెడ్‌గా ఉంటుంది పేస్ట్. ఇప్పుడు నేను పేస్ట్ యూజ్ చేయకుండా ఊరికే కట్ చేస్తే ఏం లాభం? నేను పేస్ట్ యూజ్ చేయకుండా ఊరికే కాపీ చేస్తే ఏం లాభం? అవునా? కాదా? సో, నేనిక్కడ ఏదైనా కట్ గాని, కాపీ గాని చేశాను అంటే దాని అర్థం ఏంటి? వేరే ఇంకో దగ్గర దాన్ని పేస్ట్ చేయడానికే కదా! నేను కట్ గాని, కాపీ గాని చేస్తాను. సో, పేస్ట్ ఈస్ రిలేటెడ్ టు బోత్ కట్ అండ్ కాపీ అన్నమాట. వన్స్ మనం కట్ గాని, కాపీ గాని యూజ్ చేస్తే వెంటనే మనం పేస్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా! నెక్స్ట్ మనకున్నది ఫార్మాట్ పెయింటర్. సో, ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు మనం ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేయాలంటే కొన్ని మోడిఫికేషన్స్ అనేవి మనకు తెలియాలండి. అంటే ఒక కంప్లీట్ ఈ వర్డ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి, కలర్స్ ఎలా అప్లై చేయాలనేది మనకు తెలియాలి. సో, అవి తెలియాలంటే మనం ఫస్ట్ ఫాంట్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. సో, ఫాంట్ గ్రూప్ నేర్చుకున్న తర్వాత మనం ఫార్మాట్ పెయింటర్ గురించి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు సేమ్ నేను ఫస్ట్ సెంటెన్స్‌నే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సేమ్ సెంటెన్స్‌ని నేను ఫస్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫాంట్ అనే గ్రూప్ ఉంది కదా! ఫాంట్ అనే గ్రూప్‌లో ఫస్ట్ మనకి బాడీ స్టైల్స్ ఉంటాయి. దీన్నే మనం ఫాంట్. ఫాంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌ని ఒక ఫాంట్‌గా తీసుకుంటుందనమాట ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్‌లో. ఓకేనా? సో, అది ఫాంట్. ఫాంట్ అంటే ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇక్కడ వీడియోలో వి, ఐ, డి, ఈ, ఓ ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఫాంట్ అంటామనమాట. సో, ఇప్పుడు ఆ ఫాంట్‌కి నాకు బాడీ స్టైల్ మారిపోవాలి. ప్రెజెంట్ మనం ఎందులో ఉన్నాం? కాలిబ్రి స్టైల్‌లో ఉన్నాం. ఓకేనా? ఇదంతా కాలిబ్రి స్టైల్‌లో ఉన్నాం కాబట్టి ఇలా వచ్చింది. సో, నాకు కాలిబ్రి స్టైల్ వద్దనుకుంటే యూ కెన్ చేంజ్ హియర్. చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ దట్. ఆటోమేటిక్‌గా ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బాడీ స్టైల్స్ వచ్చేస్తాయండి. చూడండి అల్జీరియన్ అనగానే ఇక్కడ బాడీ స్టైల్. మనం సెలెక్ట్ చేసుకున్న సెంటెన్స్ స్టైల్ మారిపోయింది చూసారా? చూసారా? కూపర్ బ్లాక్ అంటే వేరే స్టైల్‌లో వచ్చేసింది. టైమ్స్ న్యూ రోమన్ అంటే వేరే స్టైల్. ఇక్కడ ఇలా చాలా సెంటెన్స్ స్టైల్స్ ఉన్నాయి. చూసారా? ఇలా మనం ఏ సెంటెన్స్ స్టైల్ అయితే ఆ సెంటెన్స్ స్టైల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది మాత్రమే అప్లై అవుతుంది. ఎందుకంటే మనం అదొక్కటే సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ పాయింట్ ఒక్కటే. మీరు కావాలనుకుంటే మీరు కంప్లీట్‌గా డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి నేను కంప్లీట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ బాడీ స్టైల్‌లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా! చూడండి. ఏదో ఒక స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ అల్జీరియన్ సెలెక్ట్ చేశాననుకోండి. చూసారా? మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ అంతా అల్జీరియన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే ఒక బాడీ స్టైల్ ఉంది. ఇక్కడ చూస్తే ఒక బాడీ స్టైల్ ఉంది. అలా మనం బాడీ స్టైల్ అనేది అప్లై చేసుకొని చేంజ్ చేసుకోవచ్చండి. మళ్ళీ నేను అగైన్ డైరెక్ట్‌గా పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ సైజ్ ఉంది చూసారా? ఇది సైజ్ ఫాంట్ సైజ్ అన్నమాట. ప్రెజెంట్ మన ఫాంట్ సైజ్ వచ్చేసి 11లో ఉందండి. 11లో కాకుండా మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. 11లో నాకెందుకు 14లో కావాలనుకుంటే చూసారా? 16లో కావాలనుకుంటే ఇంక్రీజ్ అవుతుంది కదా! అలాగా. అలా మనకి ఫైనల్ సైజ్ వచ్చేసి 72 వరకు ఉంటుంది. చూసారా? 72 అనగానే ఎంత సైజ్ ఇంక్రీజ్ అయిందో. మనకి ఫస్ట్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 8 ఉంటుంది. ఫైనల్ సైజ్ వచ్చేసి 72 ఉంటుందనమాట. ఇందులో ఏ సైజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం మనం సైజెస్‌ని బేసిక్‌గా హెడ్డింగ్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం బిగ్ సైజ్‌లో కనిపించాలి కాబట్టి ఇక్కడ మనకి డిఫాల్ట్ సైజెస్ ఉంటాయండి. అవి కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం మెయిన్ హెడ్డింగ్‌కి ఎప్పుడు కూడా 16 యూజ్ చేస్తాం. ఓకేనా? మెయిన్ హెడ్డింగ్. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఉంటాం కదా! మిడిల్‌లో ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు. అప్పుడు డిఫాల్ట్‌గా మనం యూజ్ చేసే సైజ్ 16 చూసారా? 16 అంటే ఇంత సైజ్‌లో వస్తుంది. సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా! సైడ్ హెడ్డింగ్స్ ఏదైనా డాక్యుమెంట్‌లో సైడ్ హెడ్డింగ్స్‌కి ఎప్పుడు మనం యూజ్ చేసే సైజు 14. అదే కంప్లీట్‌గా నార్మల్‌గా డాక్యుమెంట్‌లో మ్యాటర్ ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఒక మ్యాటర్‌ని తీసుకున్నాం. అది ఎప్పుడు కూడా డిఫాల్ట్‌గా 12 ఉంటుందండి. సో, ఇవి మనకి డిఫాల్ట్ సైజెస్. లేదా ఇంకా నేను హెడ్డింగ్ ఇంకాస్త పెద్దది పెట్టుకోవాలనుకుంటే మీరు ఇంకాస్త ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బేసిక్‌గా డిఫాల్ట్‌గా ఒక ఆఫీస్ వర్క్ గాని ఏదైనా చేసేటప్పుడు డిఫాల్ట్ సైజెస్ అయితే ఇవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకిక్కడుండేది, ఇలానే నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా? ఇంకా వేరే వర్క్‌లో అంటే వేరే విధంగా మనం సైజ్ ఇంక్రీజ్ చేయకూడదా అనుకునేటప్పుడు అలా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ ఏ మళ్ళీ క్యాపిటల్ ఏ ఉంది. ఇక్కడ క్యాపిటల్ ఏ బిగ్ సైజ్‌లో ఉంది. ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ సైజ్‌లో ఉంది కదా! ఇదేంటంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఇది డిక్రీజ్ ఫాంట్ సైజ్. ఇలా కాకుండా ఇక్కడ కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఒక క్లిక్ చేయగానే మీకు 2 పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి మళ్ళీ 2 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 2 పాయింట్స్ ఇంక్రీజ్ అయిందా? మళ్ళీ 2 పాయింట్స్ ఇంక్రీజ్ అయిందా? చూసారా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, అలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ క్లిక్ చేశారనుకోండి 2 పాయింట్స్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూసారా? డిక్రీజ్ అవుతుంది కదా! ఇక్కడైనా డైరెక్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడైనా డైరెక్ట్‌గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే చూడండి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా! దీన్ని మనం చేంజ్ కేస్ అంటామన్నమాట. చేంజ్ కేస్ అంటే ఏంటి అంటే ప్రెజెంట్ మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఎలా ఉంది? కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. అవునా? అబ్జర్వ్ చేయండి. వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. ప్రొవైడ్స్‌లో కంప్లీట్‌గా ఈ పారాగ్రాఫ్ అంతా క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ క్యాపిటల్ లెటర్స్‌లో లేదు. స్మాల్ లెటర్స్‌లో ఉంది. సో, ఇప్పుడు ఇది కంప్లీట్‌గా క్యాపిటల్‌లో ఉంది కదా! నేను దీన్ని స్మాల్‌లో చేంజ్ చేయాలనుకున్నాననుకోండి. స్మాల్‌లో చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చేంజ్ కేస్ అని ఉంది కదా! ఇక్కడ డ్రాప్ డౌన్ యారో క్లిక్ చేయగానే మీకిక్కడ లోవర్ కేస్ అని వచ్చింది చూడండి. లోవర్ కేస్ మీద క్లిక్ చేయండి. లోవర్ కేస్ మీద క్లిక్ చేస్తే లోవర్ కేస్ అయిపోతుంది. బేసిక్‌గా అది అప్పర్ కేస్. మనం సెలెక్ట్ చేసుకున్న అల్జీరియన్‌లో ఓన్లీ అప్పర్ కేసే ఉంది. నేను ఒకటి వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా. కూపర్ బ్లాక్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు మనకి అన్నీ కంప్లీట్‌గా క్యాపిటల్స్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు లోవర్ కేస్ అనండి. లోవర్ కేస్ అనగానే చూసారా అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్‌లో చేంజ్ అయిపోయాయి. లేదు మళ్ళీ నేను అన్నీ క్యాపిటల్ లెటర్స్‌లో చేంజ్ చేయాలనుకున్నాననుకో, మళ్ళీ అప్పర్ కేస్ మీద క్లిక్ చేయండి. చూసారా కంప్లీట్‌గా అన్నీ అప్పర్ కేస్‌లోకి చేంజ్ అయిపోయాయి. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక కేస్ కూడా ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ మాట. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఉంది కదా! ఇక్కడ వీడియో అబ్జర్వ్ చేయండి. వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి లార్జ్ కేస్‌లోనే ఉంది. క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంది. ప్రొవైడ్స్‌లో అన్ని క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేంటంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే మనకి క్యాపిటల్ లెటర్‌లో ఉంటుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ స్మాల్‌లోకి చేంజ్ అయిపోతాయి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌లో. వీడియోలో వి క్యాపిటల్‌లో ఉంటుంది. రిమైనింగ్ స్మాల్‌లోకి వెళ్ళిపోతాయి. అలానే ప్రొవైడ్స్‌లో
పి ఒక్కటి క్యాపిటల్‌లో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ స్మాల్‌లోకి వెళ్ళిపోతాయి. ఏ అనేది ఒక సింగిల్ వర్డ్ క్యారెక్టర్‌గా తీసుకుంటుంది కాబట్టి అది క్యాపిటల్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ పవర్‌ఫుల్‌లో పి క్యాపిటల్‌లో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ స్మాల్. అలా కంప్లీట్‌గా మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్‌లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా అలా చేంజ్ అయిపోవాలి. అనుకునేటప్పుడు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనండి. చూసారా? ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం క్యాపిటల్‌లో ఉంది. రిమైనింగ్ స్మాల్‌లోకొచ్చేసాయి. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ క్యారెక్టర్ పి క్యాపిటల్‌లో ఉంది. రిమైనింగ్ అన్నీ స్మాల్‌లోకొచ్చేసాయి. ఇక్కడ పవర్‌ఫుల్‌లో కూడా అంతే. వేలో కూడా అంతే. అలా లాస్ట్ వరకు మీరు చూసుకున్న సైడ్ బార్‌లో కూడా చూడండి. ఎస్ క్యాపిటల్‌లో ఉంది. రిమైనింగ్ అన్నీ స్మాల్ లెటర్‌లోకొచ్చేసాయి. ఇలా మీరు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే కండిషన్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైస్ వర్సా. టాగుల్ కేస్ అంటే ఏంటంటే క్యాపిటల్‌లో ఉన్నవన్నీ స్మాల్‌లో చేంజ్ అయిపోతాయి. స్మాల్‌లో ఉన్నవన్నీ క్యాపిటల్‌లో చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మనం తీసుకున్న క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కేస్‌లో ఏంటండి, క్యాపిటల్ లెటర్స్‌లో ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. స్మాల్ లెటర్స్‌లో రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు రివర్స్ అయిపోవాలి. అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నీ స్మాల్‌లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్‌లోకొచ్చేయాలి. అది టాగిల్ కేస్ మాట. చూడండి ఇప్పుడు రివర్స్ అయిపోతుంది టాగిల్ కేస్ క్లిక్ చేయగానే. చూసారా? ఫస్ట్ క్యారెక్టర్ వి ఇందాక క్యాపిటల్‌లో ఉండేది. అది స్మాల్ అయిపోయింది. రిమైనింగ్ స్మాల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్‌లోకొచ్చేసాయి. ఈవెన్ ప్రొవైడ్స్‌లో కూడా అంతే. పవర్‌ఫుల్‌లో కూడా అంతే. వే, హెల్ప్ యూ, క్లిక్ ఆన్‌లైన్ వీడియో. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ వర్డ్ ఇన్ థిస్ పారాగ్రాఫ్, ఇట్ విల్ చేంజ్ లైక్ థిస్ ఓన్లీ. ఓకేనా? అలా మనం టాగుల్ కేస్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను నార్మల్‌గా ఈ రిమైనింగ్ సెంటెన్సెస్ ఏ కేస్‌లో ఉన్నాయి, అదే కేస్‌లోకొచ్చేయాలి. అంటే కంప్లీట్ రిమైనింగ్ పారాగ్రాఫ్స్ ఏ కేస్‌లో ఉన్నాయనుకుంటే, ఇక్కడ మీరు సింపుల్‌గా సెంటెన్స్ కేస్ అని ఉంది చూడండి స్టార్టింగ్‌లో సెంటెన్స్ కేస్ అనండి. ఆటోమేటిక్‌గా మీకు సెంటెన్స్ కేస్‌లోకొచ్చేసాయి. చూసారా? ఈ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో అలానే వచ్చేసాయి. మనం కోపర్ బ్లాక్ సెలెక్ట్ చేసాం కాబట్టి, అవి కోపర్ బ్లాక్‌లో ఉన్నాయి. బట్ సెంటెన్స్ అయితే సేమ్ లాగా మారిపోయింది కదా! సో, అలా మనం చేంజ్ చేసుకోవచ్చు సెంటెన్స్ కేస్‌లో. ఓకేనా? ఇప్పుడు నేను కలర్ అప్లై చేయాలనుకున్నాను ఫాంట్‌కి. కలర్ అప్లై చేయాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు. అగైన్ నేను కాలిబ్రీలో పెట్టేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కాలిబ్రీలో పెట్టేగానే చూసారా రిమైనింగ్ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయో అలా చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మనం కొన్ని సార్లు హెడ్డింగ్స్ అవి యూజ్ చేసేటప్పుడు కొంచెం థిక్‌గా పెడుతూ ఉంటాం హెడ్డింగ్స్. అవునా? కాదా? సో, అదే థిక్‌నెస్ నాకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కూడా రావాలి. ఎందుకో నాకు ఈ పారాగ్రాఫ్ బాగా ఇంపార్టెంట్ అనిపించింది. దీన్ని హైలైట్ చేయాలనిపించింది. సో, అప్పుడు ఐ కెన్ యూజ్ బోల్డ్ ఆప్షన్ మాట. ఇక్కడ చూడండి బోల్డ్ ఆప్షన్ ఉంటుంది. బి అంటే బోల్డ్. సో, బోల్డ్ మీద క్లిక్ చేయగానే చూసారా? ఆ ఒక్క పారాగ్రాఫ్ మాత్రం థిక్‌గా అయిపోయింది. రిమైనింగ్ అన్ని థిన్‌గా ఉన్నాయి. లైట్ కలర్‌లో ఉన్నాయి. ఇదొక్కటి డార్క్ బ్లాక్‌లో వచ్చేసింది. థిక్‌గా అయిపోయింది. సో, అలా మీరు బోల్డ్ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ బోల్డ్ తీసేయాలనుకుంటే మళ్ళీ దాని మీదే క్లిక్ చేయండి. బోల్డ్. ఓకేనా? దీనికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి అండి. కంట్రోల్ బి అంటే మీకు బోల్డ్ అయిపోతుంది ఈజీగా. లేదు అనుకుంటే మీకు ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉంది కదా! ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ బోల్డ్ కాకుండా ఈ ఇది ఇంకా స్పెషల్‌గా ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఒక్క పారాగ్రాఫ్‌ని ఎఫెక్టివ్‌గా అనుకునేటప్పుడు యూ కెన్ యూజ్ ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఏంటంటే స్లాంట్‌గా అయిపోతాయి. ఇక్కడ అక్షరాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి స్ట్రెయిట్‌గా ఉంది కదా! నీట్‌గా. అలా కాకుండా కొంచెం స్లాంట్ వచ్చేయాలి. అంటే కొంచెం వంగినట్టుగా వచ్చేయాలనుకుంటే ఇటాలిక్ పెట్టుకోండి. చూడండి ఇటాలిక్ అని క్లిక్ చేయగానే ఈ పారాగ్రాఫ్‌కి డిఫరెన్స్ చూడండి. ఇవన్నీ వర్డ్స్ మనకు కొంచెం స్లాంట్‌గా అయిపోయాయి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఉన్నాయి. అలా మనం ఇటాలిక్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అండర్‌లైన్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి కూడా నేను సెలెక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లైన్ మొత్తం పారాగ్రాఫ్ అంతా అండర్‌లైన్ కావాలనుకుంటే అండర్‌లైన్ అనండి. చూసారా అండర్‌లైన్ వచ్చేసింది. కొన్నిసార్లు మనం ఏదైనా పారాగ్రాఫ్‌ని హైలైట్ చేయాలనుకున్నా లేదంటే మనం హెడ్డింగ్స్ పెట్టుకునేటప్పుడు అండర్‌లైన్స్ ఇస్తుంటాం కదా! సో, అలా హెడ్డింగ్స్‌కి కూడా మనం అండర్‌లైన్ అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు అవసరం లేదనుకుంటే తీసేసేయండి. మళ్ళీ అండర్‌లైన్ మీద క్లిక్ చేయండి. అండర్‌లైన్ పోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్ట్రైక్ త్రూ. స్ట్రైక్ త్రూ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా కొట్టేసినట్టుగా వస్తది. చూడండి మనం నోట్స్‌లో రాసేటప్పుడు ఏదైనా వర్డ్ రాంగ్ రాసామనుకోండి దాన్ని అడ్డంగా ఇలా కొట్టేస్తాం గదా! సేమ్ అదే ఇక్కడ అప్లై అయిపోతుందన్నమాట. సో, అలా కొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుకోవాలి అనుకుంటే, మీరు ఈ స్ట్రైక్ త్రూ కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. అది పోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే, సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అండి. సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇటాలిక్ తీసేస్తున్నాను. బోల్డ్ కూడా తీసేస్తున్నాను.
అన్నీ తీసేసాను. నార్మల్ పారాగ్రాఫ్‌కొచ్చేసాం కదా! ఎప్పుడు కూడా మనం ఒక్క కంటెంట్ ఆల్ఫాబెట్సే టైప్ చేసుకుంటూ కూర్చోం కదండీ! సమ్‌టైమ్స్ మనం ఫార్ములాస్ టైప్ చేయాల్సొస్తుంది. సమ్‌టైమ్స్ ఈక్వేషన్స్ టైప్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు మనం కొన్నిసార్లు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ టైప్ చేయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉందనుకోండి. అది టైప్ చేయాలి. నేను నార్మల్‌గా ఇక్కడ టైప్ చేస్తాను చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అన్నాను. ఓకే. సి స్క్వేర్ అన్నాను. కానీ ఇది నాకు తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అని. కానీ వేరే వాళ్ళు చూసారనుకోండి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఇది? ఏ2 ప్లస్ బీ2 ఈక్వల్స్ టు సి2 లాగా కనిపిస్తుంది. అవునా కాదా? అలా కాకుండా మనకి ఏ స్క్వేర్, బీ స్క్వేర్ అనేవి ఎలా ఉంటాయండి? టాప్‌లో ఉంటాయి. అవునా? ఈ ఏ ఇక్కడుంటే ఏకి టాప్‌లో 2 రావాలి. అప్పుడే మనం దాన్ని ఏ స్క్వేర్ అంటాం గదా! అంటే టాప్ లైన్‌లో వచ్చేయాలి నంబర్స్ అనేవి. కానీ ఇక్కడ అలా రాలేదు కదా! ఏకి కామన్‌గా ఏ ఎలా ఉందో సేమ్ 2 అలానే ఉంది. సో, అప్పుడు దాన్ని మనం ఏ స్క్వేర్ అని ఎలా అంటాం? సో, అలాంటప్పుడు నాకు ప్రాబ్లమ్ రాకుండా నేను యూజ్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ మాట. ఇక్కడ చూడండి టాప్‌లో 2 లాగా కనిపిస్తుంది కదా! దట్ ఈస్ కాల్డ్ సూపర్ స్క్రిప్ట్. సో, ఇలాంటి స్క్వేర్ ఈక్వేషన్స్ ఏమైనా టైప్ చేయాలనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ టైప్ చేసేసాను ఓకే. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. లేదంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని క్లిక్ చేసినా మీకది అప్లై అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయగానే చూడండి కర్సర్ మనకి ఏ పక్కన లేదు. ఏకి టాప్‌లోకెళ్ళిపోయింది చూసారా? ఇప్పుడు 2 అన్నాం. 2 అనగానే చూసారా టాప్‌కెళ్ళిపోయింది. ఇప్పుడు పొరపాటున మీరు ప్లస్ అనేసారనుకోండి అది కూడా టాప్‌లోనే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లస్ క్లిక్ చేయకుండా ఫస్ట్ దీన్ని డీసెలెక్ట్ చేసేయాలి. సూపర్ స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసేసాం గదా! దాన్ని డీసెలెక్ట్ చేసేసి, ఇప్పుడు నార్మల్‌గా అయింది కదా కర్సర్. ఇప్పుడు ప్లస్ ఇవ్వండి. మళ్ళీ బి. మళ్ళీ నాకు సూపర్ స్క్రిప్ట్ రావాలి కాబట్టి, నేను సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ 2 అన్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ డీసెలెక్ట్ చేసేసి, అప్పుడు ఈక్వల్ టు ఇస్తాను. ఓకే. మళ్ళీ సి అన్నాను. సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. 2 అన్నాను. అంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అనేది నాకొక ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది. ఇది ఎవ్వరైనా చూసినా గాని ఈజీగా ఎలా చెప్తారు? ఇదొక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనే కదా చెప్తారు. ఏ స్క్వేర్ అనేది దీన్ని చదవడానికి కూడా బావుంటుంది. సో, ఇంతకుముందు మనం యూజ్ చేసేటప్పుడు అది ఏ స్క్వేర్ లాగా కనిపించలేదు. అవునా? సో, అలాంటప్పుడు మనం యూజ్ చేసేది సూపర్ స్క్రిప్ట్ అండి. ఇప్పుడు నేను పొరపాటున ఏం టైప్ చేసినా ఆ టాప్‌లోనే వెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఖచ్చితంగా డెఫినైట్‌లీ ఐ హావ్ టు డీసెలెక్ట్ సూపర్ స్క్రిప్ట్ మాట. మనం వన్స్ యూజ్ చేసాక దాన్ని డీసెలెక్ట్ చేస్తే మళ్ళీ కర్సర్ నార్మల్‌గా అయిపోతుంది. ఇప్పుడు నేనేం టైప్ చేసినా చూసారా సైడ్‌నే ప్రింట్ అవుతుంది. సో, అలా మనకి ఈజీగా సూపర్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్‌స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ అంటే ఏంటి? బేస్ లైన్‌లో రావాలి. ఇప్పుడు మనం ఒక కెమిస్ట్రీ ఈక్వేషన్ ఏదైనా రాసాం. హెచ్2ఓ అన్నాను. అదేమన్నా హెచ్2ఓ లాగా ఉందా? ఎలా ఉందండి చూస్తే హెచ్20 లాగుంది. అవునా కాదా? హెచ్20 అని ఇప్పుడు మనకి హెచ్2ఓ అని తెలుసు. కానీ వేరే వాళ్ళకి తెలియాలి కదా! హెచ్2ఓ అని. కానీ వాళ్ళకది చూస్తే హెచ్20 లాగా కనిపిస్తుంది. అప్పుడు ఐ హావ్ టు యూజ్ బేస్ లైన్ మెథడ్. ఖచ్చితంగా హెచ్‌కి బేస్ లైన్‌లో 2 రావాలి. అవునా కాదా? సో, అప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసేదే సబ్‌స్క్రిప్ట్ మాట. ఇంతకుముందు సూపర్ స్క్రిప్ట్ అంటే టాప్ లైన్‌లోకెళ్ళాయి కదా! ఇప్పుడు సబ్‌స్క్రిప్ట్ వచ్చేసరికి బాటమ్ లైన్. దీనికి మనకి షార్ట్‌కట్ కంట్రోల్ ఈక్వల్ టు ఓకేనా? కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు అంటే అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్‌గానే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్‌స్క్రిప్ట్ యూజ్ చేశా. చూసారా? హెచ్‌కి బేస్ లైన్‌లో కర్సర్ వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు 2 అనండి. చూసారా బేస్ లైన్‌లోకొచ్చింది. ఇప్పుడు ఓ అనేసారనుకోండి పొరపాటున, అది బేస్ లైన్‌లోకి వచ్చేస్తుంది. ఎందుకు అంటే, మనం సబ్‌స్క్రిప్ట్‌ని హైలైట్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు డీసెలెక్ట్ చేయండి. అప్పుడు కర్సర్ నార్మల్‌గా అయిపోయాక ఓ క్లిక్ చేస్తాం. చూసారా? ఇప్పుడు చూస్తే మనకొక ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది కదా అది. హెచ్2ఓ అని. సో, ఇలా మనం సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం ఆల్ఫాబెట్సే టైప్ చేయాలని లేదు కాబట్టి, కొన్నిసార్లు ఫార్ములాస్ టైప్ చేయాల్సొస్తుంది. కొన్నిసార్లు ఈక్వేషన్స్ టైప్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్సే సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ మాట. ఓకేనా? ఇవి నేను తీసేస్తున్నాను. ఓకే. డన్. నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ స్టైల్ చూద్దాం. నేను అగైన్ ఈ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేశా. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ వచ్చేసాయి. చూసారా? ఏ స్టైల్ మీద క్లిక్ చేస్తే ఆ స్టైల్ మనకొచ్చేస్తుందన్నమాట.
చూడండి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేశాను. ఫాంట్ స్టైల్ మీదకి వెళ్ళాను. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్స్ నేను ఏ స్టైల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. అంటే మనకి ఫాంట్ బ్లాక్‌లోనే ఎందుకుండాలి? డిఫరెంట్ స్టైల్స్‌లో మనం అప్లై చేసుకోవచ్చు కదా! అనుకునేటప్పుడు మనం ఈ స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఓకే. ప్రెజెంట్ నేను ఈ ఔట్‌లైన్ బ్లూ ఉంది కదా! ఈ బ్లూ ఔట్‌లైన్ ఉన్న స్టైల్‌ని సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేయగానే చూసారా? ఆ స్టైల్ మనకి అప్లై అయిపోయింది. అగైన్ మళ్ళీ నేను ఫాంట్ స్టైల్స్‌లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఔట్‌లైన్ అని ఉంది. ఔట్‌లైన్ బ్లూ సెలెక్ట్ చేసాం కదా! బ్లూయే ఎందుకుండాలి? వేరే కలర్ మార్చుకోవచ్చు మనం. ఇక్కడ ఔట్‌లైన్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఔట్‌లైన్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నాకు బ్లూయే ఎందుకు కావాలి అనుకుంటే చూసారా నాకు కలర్ మారిపోతుంది ఔట్‌లైన్ కలర్. బ్రౌన్ తీసుకుంటే బ్రౌన్ వచ్చేసింది. గ్రీన్ తీసుకుంటే గ్రీన్ వచ్చేసింది. బ్లూ తీసుకుంటే బ్లూ. లేదు యెల్లో తీసుకుంటే యెల్లో. సో, ఔట్‌లైన్ కలర్ మీరు మార్చేసుకోవచ్చు. పింక్ తీసుకుంటే పింక్. రెడ్ తీసుకుంటే రెడ్, మెరూన్. ఓకే. ఇప్పుడు నేను మెరూన్ పెట్టేసా. చూడండి బ్లూ ఔట్‌లైన్ కాస్త మెరూన్ ఔట్‌లైన్‌లోకి చేంజ్ అయిపోయింది కదా! సో, అలా ఔట్‌లైన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న స్టైల్ మారలేదు. కానీ స్టైల్‌కి మనం వేరే కలర్ మార్చాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ షాడో అని ఉంది చూడండి. షాడో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎలా అయితే వెళ్లి ఎండ్‌లో నించుంటే మనకి షాడో వస్తుందో, సేమ్ ఆ కంటెంట్‌కి కూడా ఒక షాడో వస్తుందన్నమాట. సో, ఆ షాడో ఎఫెక్ట్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. చూడు నేను ఒక్కొక్క షాడో ఎఫెక్ట్ తీసుకుంటుంటే ఇక్కడ షాడో ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షాడో ఎఫెక్ట్ ఇచ్చా. చూసారా? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌కి కూడా వెనకాల లైట్ షాడో ఎఫెక్ట్ అనేది ఫార్మ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ నేను స్టైల్స్‌లోకి వెళ్ళాను. ఇక్కడ రిఫ్లెక్షన్ అని ఉంది చూడండి. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, మనకి మన అద్దంలో చూసుకుంటే మనకి మనం ఎలా కనిపిస్తాం? సేమ్ రిఫ్లెక్ట్ అవుతాం గదా! సేమ్ అలానే నేను వర్డ్స్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేనేం చేస్తానంటే, రిఫ్లెక్షన్ ఇది చూడండి ఇది హాఫ్ రిఫ్లెక్షన్. ఇది కంప్లీట్ రిఫ్లెక్షన్ మాట. సో, ఇలా ఇక్కడ చూసారా? నేను కంప్లీట్ రిఫ్లెక్షన్ అనగానే అక్కడ వర్డ్స్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. కంప్లీట్ రిఫ్లెక్ట్ అయిపోయాయి చూడండి వర్డ్. అంటే వర్డ్ కింద వర్డ్ రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. అవునా? సో, అలా అయినా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం వర్డ్ స్టైల్స్‌లో చూడండి. ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంది. గ్లో అంటే మన వర్డ్స్ చుట్టూ సంథింగ్ గ్లో కలర్స్ ఉంటాయి. కొన్ని కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. బ్లూ కలర్ గ్లో అని, ఆరెంజ్ కలర్ గ్లో అని. చూసారా? మనం గ్లో ఇవ్వగానే వర్డ్స్ చుట్టూ గ్లో ఎఫెక్ట్ అనేది ఫార్మ్ అయిపోతుంది. లేదు గ్రే కలర్ గ్లో అంటే గ్రే కలర్ గ్లో. యెల్లో కలర్ గ్లో అంటే యెల్లో కలర్ గ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను యెల్లో సెలెక్ట్ చేశాననుకోండి. చూడండి వర్డ్స్ చుట్టూ యెల్లో కలర్‌గా గ్లో అనేది వచ్చేసింది కదా! సో, అలా గ్లో ఎఫెక్ట్ పెట్టేసుకోవచ్చు. లేదు మళ్ళీ వర్డ్ స్టైల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి నంబర్ స్టైల్స్ ఇది నంబర్స్ తీసుకుంటే నంబర్స్ వస్తాయి మనకి. ప్రెజెంట్ నంబర్స్ తీసుకోలేదు కదా! సో, ఇవి కంప్లీట్ స్టైల్స్ మాట. సో, ఇలా మనం ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ పెట్టాం. రిఫ్లెక్షన్ వచ్చింది. యెల్లో గ్లో పెట్టాం. వర్డ్ చుట్టూ యెల్లో కలర్‌లో గ్లో అవుతుంది. అలానే షాడో ఎఫెక్ట్ పెట్టుకున్నాం. ఔట్‌లైన్ కలర్ చేంజ్ చేసాం. ఇవన్నీ చేంజ్ చేసాం కదా! సో, ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్‌గా నేను ఇలా అనే కాకుండా కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ గాని, ఏవైనా వచ్చినప్పుడు ఇలా హైలైట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు హైలైట్ చేయాలనుకునేటప్పుడు నేను హైలైట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కంప్లీట్‌గా ఒక్క వర్డే కాకుండా దాని సెలక్షన్ పార్ట్ కూడా కలర్‌లో వచ్చేయాలనుకుంటే నేను కలర్స్ అప్లై చేసుకోవచ్చు. దానికి యూజ్ చేసేదే ఇక్కడ టెక్స్ట్ హైలైటింగ్ కలర్ అని ఉంది కదా! అది. అది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్‌లో నాకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. నేను ఒక్కొక్క కలర్‌ని సెలెక్ట్ చేస్తుంటే టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆ కలర్ అప్లై అయిపోతుంది. సో, ఇలా అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నేను అప్లై చేయను. జస్ట్ మీకు ప్రివ్యూ చూపిస్తున్నాను చూడండి. కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ కలర్ అయితే ఆ కలర్ అనేది మనకి హైలైట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, అలా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ కలర్ అండి ఇది. ఫాంట్ కలర్. ఫాంట్ కలర్‌కి, ఫాంట్ స్టైల్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం జస్ట్ ఒక స్టైల్ తీసుకున్నాం అంతే. ఔట్‌లైన్ స్టైల్ తీసుకున్నాం. దాన్ని డిఫరెంట్ వేస్‌లో చేంజ్ చేసాం. అలా కాకుండా కంప్లీట్‌గా చూడండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఔట్‌లైన్ అయితే రెడ్ కలర్‌లో ఉంది గానీ, టెక్స్ట్ వైట్ కలర్‌లోనే ఉంది చూడండి. లోపల ఏం కలర్ ఫిల్ చేయలేదు. సో, మనం లోపల కూడా కలర్ ఫిల్ చేయాలి. ఔట్‌లైన్ అదే ఉండిపోతుంది. లోపల కలర్ ఫిల్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసేదే ఫాంట్ కలర్ మాట. చూడండి ఫాంట్ కలర్‌లోకి వెళ్ళి ఏదో ఒక కలర్ తీసుకుంటాను. బ్లూ తీసుకుంటే చూడండి లోపల టెక్స్ట్ లోపల ఔట్‌లైన్ అలానే ఉంది. లోపల మాత్రం కలర్ మారింది చూసారా? లోపల యెల్లో తీసుకుంటే యెల్లో వస్తుంది. చూసారా?
అదే బ్లూ కలర్ తీసుకుంటే బ్లూ వచ్చింది. చూసారా నేను ఇప్పుడు బ్లూ తీసుకున్నాను. టెక్స్ట్ లోపల చూడండి బ్లూ కలర్ వచ్చేసింది. చూసారా? ఇదంతా స్టైల్. అంటే టెక్స్ట్ లోపల కూడా మనం స్టైల్‌తో పాటు టెక్స్ట్‌కి కూడా కలర్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ కలర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, అది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనం అన్ని ఫాంట్‌లో కంప్లీట్ చేసేసుకున్నాం కదండీ! కలర్స్ ఎలా అప్లై చేయాలి, స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఇవన్నీ చూసేసాం కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఈ ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేయడం తెలిస్తే మనం ఫార్మాట్ పెయింటర్‌ని యూజ్ చేసుకోవచ్చు అని. అవునా? సో, ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ గురించి చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో ప్రొవైడ్స్ ఏ పవర్‌ఫుల్ వే టు హెల్ప్ యూ. ఇక్కడి వరకు నేను ఒక స్టైల్ తీసుకున్నాను. అవునా? ఇక్కడ నుంచి వేరే స్టైల్ తీసుకున్నాను. ఇక్కడి వరకు. సో, ఇప్పుడు ఈ పవర్‌ఫుల్‌కి ఏ స్టైల్ అయితే తీసుకున్నానో సేమ్ ఇక్కడ ఉన్న కొన్ని వర్డ్స్ నేను సెలెక్ట్ చేస్తే అదే స్టైల్ నాకు రావాలి. సో, అప్పుడు నేను నార్మల్‌గా ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా! ఈ ఎలిమెంట్స్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్‌ఫుల్ అయితే ఏదైతే ఉందో, సేమ్ అలానే దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఎలిమెంట్స్ దగ్గరికెళ్తాను. ఏ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానో, ఫస్ట్ స్టైల్ ఏం సెలెక్ట్ చేసుకున్నానో, బ్లూ ఔట్‌లైన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! అది క్లిక్ చేస్తాను. బ్లూ ఔట్‌లైన్ వచ్చింది. తర్వాత ఏం చేస్తాను, తర్వాత లోపల బ్లూ కలర్ తీసుకున్నాను. బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. అక్కడి వరకు ఓకే. కానీ రిమైనింగ్ నాకు గుర్తులేదు. నేనేమి అప్లై చేశాను, షాడో ఏం తీసుకున్నాను, రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ ఏం తీసుకున్నాను, అవన్నీ గుర్తులేదు. మళ్ళీ అన్నీ గుర్తు చేసుకొని ఎఫెక్ట్స్‌లోకెళ్ళి షాడో అప్లై చేయాలి. అవన్నీ చేయాలి. అదంతా చాలా టైమ్ వేస్టింగ్ ప్రాసెస్. కానీ సేమే ఇలానే రావాలని రూల్ లేదు కదా! నేను ఎక్కడో దగ్గర మర్చిపోవచ్చు ఏదో ఒక కలర్‌ని. చూసారా ఇప్పుడే నాకు గుర్తులేదు నేనేమేమి తీసుకున్నానో. అప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఇక్కడ ఏదైతే అప్లై చేసామో స్టైల్స్ అన్నీ ఇక్కడ కూడా వచ్చేయాలి. ఒక్క క్లిక్ చేయగానే. అనుకునేటప్పుడు మనం యూజ్ చేసేదే ఫార్మాట్ పెయింటర్ అని. దానివల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుంది కదా! చూడండి ఇప్పుడు మీరు ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారు. ఇందులో స్టైలా? ఇందులో స్టైలా? సో, ఈ స్టైల్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను. సో, ఏ స్టైల్ అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నానో ఆ స్టైల్ మీద కర్సర్ పెట్టండి. ఖచ్చితంగా కర్సర్ అనేది అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఒక క్లిక్ చేస్తానండి ఫార్మాట్ పెయింటర్ మీద. క్లిక్ చేయగానే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బ్రష్ లాగా వచ్చేసింది చూడండి ఫాంట్ అనేది. అదే కర్సర్ ఎలా మారిపోయింది? బ్రష్ లాగా మారిపోయింది కదా! ఒక పెయింటింగ్ బ్రష్ లాగా. సో, అంటే ఏంటి? ఫార్మాట్ పెయింటర్‌ని మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఒక పెయింటింగ్ బ్రష్ అనేది వచ్చేసింది. అంటే ఇక్కడున్న పెయింట్‌ని నేనిక్కడ చేయాలనుకుంటున్నాను. ఎలిమెంట్స్‌కి చేయాలనుకుంటున్నాను కదా! దాని మీద క్లిక్ చేశా. చూసారా వెంటనే ఎలిమెంట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇక్కడ పవర్‌ఫుల్ ఎలా అయితే ఉందో, ఎలిమెంట్స్ కూడా అలానే చేంజ్ అయిపోయింది కదా! అవునా? కాదా? అంటే ఇక్కడ నేను టైమ్ వేస్ట్ చేయలేదు. మళ్ళీ ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోలేదు. మళ్ళీ కలర్స్‌లోకి వెళ్ళలేదు. మళ్ళీ స్టైల్స్‌లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఔట్‌లైన్ చేంజ్ చేయలేదు. ఈ ప్రాసెస్ అంతా నేను చేయలేదు. సింపుల్‌గా ఫార్మాట్ పెయింటర్‌తో వెళ్లి ఇక్కడున్న పెయింట్‌ని ఇక్కడ వేసేసా. అవునా? కాదా? సో, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ డిఫరెంట్ అనే వర్డ్ ఉంది కదా! డిఫరెంట్ కూడా చేయాలనుకుంటున్నా. దాని మీద క్లిక్ చేశా. ఏమైనా అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, మనం ఇక్కడ ఒక్క ఫార్మాట్ పెయింటర్‌ని ఒక్కసారే క్లిక్ చేసాం. సింగిల్ క్లిక్ ఇచ్చాం. అలా కాకుండా నేను ఎన్ని వర్డ్స్ దగ్గరికి వెళ్ళినా ఆ పెయింట్ అనేది నాకొచ్చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా డబుల్ క్లిక్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఇదే స్టైల్ మనకు కావాలి కదా! ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దగ్గర. సో, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ స్టైల్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి కర్సర్. ఇక్కడ కూడా ఆ స్టైల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు డబుల్ క్లిక్ అంటాను. ఫార్మాట్ పెయింట్ అని డబుల్ క్లిక్ చేస్తానిప్పుడు. 2 టైమ్స్ క్లిక్ చేశా ఫాస్ట్‌గా. చూడండి మళ్ళీ మనకి పెయింటింగ్ బ్రష్ వచ్చింది కదా! ఇప్పుడు మీరు ఎన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నా. వచ్చేసిందా? డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నా. క్లిక్ సెలెక్ట్ చేసుకున్నా. చార్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇలా మీరు ఎన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని వర్డ్స్ వచ్చేస్తుంది. మ్యాచ్, థీమ్, కోఆర్డినేటెడ్, హెల్ప్, ఇన్సర్ట్, చూస్ చూసారా? ఇలా మీరు ఎస్కేప్ క్లిక్ చేసే వరకు కీబోర్డ్‌లో ఎస్కేప్ ఉంటుంది కదండీ టాప్‌లో. ఆ ఎస్కేప్ క్లిక్ చేసే వరకు మీ ఇష్టం. ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ ఇదే స్టైల్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు నేను ఎస్కేప్ అంటాను. కర్సర్ నార్మల్ అయిపోయింది చూడండి. నార్మల్ అయిపోయిందా? ఇప్పుడు మరి నాకు వర్క్ అవ్వదు ఫార్మాట్ పెయింట్. సో, అలా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను రావట్లేదు కదా! ఇక్కడ క్లిక్ చేస్తున్నాను రావట్లేదు కదా! చేంజ్ క్లిక్ చేశాను రాలేదు కదా! సో, అలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఈ ఫార్మాట్ చూసాం కదా! ఇప్పుడు ఈ ఫార్మాట్ కావాలి నాకు. సో, ఇప్పుడు ఈ ఫార్మాట్ మీద కర్సర్ పెట్టుకోండి.
మళ్ళీ అగైన్ ఫార్మాట్ పెయింటర్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ పెయింటింగ్ బ్రష్ వచ్చిందా? ఇప్పుడు చూడండి గ్రాఫిక్స్. చూసారా? ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసింది. వాంట్ స్మార్ట్ ఆర్ట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రష్ అని ఉంది చూడండి. ఎరేజర్ సింబల్ ఉంది కదా! దీన్ని మనం క్లియర్ ఫార్మాటింగ్ మాట. మనం ఏదైనా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్‌గా ఈ కలర్స్ ఏవి నాకొద్దు. మళ్ళీ నార్మల్ ఫాంట్ లాగా అయిపోవాలనుకుంటే జస్ట్ అక్కడ కర్సర్ పెట్టి క్లియర్ ఫార్మాటింగ్ అనండి. అదంతా క్లియర్ అయిపోయింది చూసారా? మళ్ళీ ఈ ఎలిమెంట్స్ ఒక్కటి కర్సర్ పెట్టేసి క్లియర్ ఫార్మాటింగ్ అనండి. చూసారా? ఎలిమెంట్స్ నార్మల్‌గా అయిపోయింది. ఇప్పుడు ప్రతీదీ సెలెక్ట్ చేసుకుంటూ కూర్చోలేం గదా! అప్పుడు సింపుల్‌గా ఆ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసేసుకొని సింపుల్‌గా క్లియర్ ఫార్మాటింగ్ అనండి. ఓకే. క్లియర్ అయిపోయిందా? సో, ఇలా మనం ఫార్మాట్‌ని అప్లై చేసుకోవచ్చు. క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ ఫార్మాట్ పెయింటింగ్ అర్థమయిందని అనుకుంటున్నాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే. ఫార్మాట్ పెయింటింగ్ అర్థమైంది కదండీ! నెక్స్ట్ పారాగ్రాఫ్ గ్రూప్‌కి వెళ్ళిపోదాం. జస్ట్ ఎ సెకండ్. ఓకే. పారాగ్రాఫ్ గ్రూప్. నెక్స్ట్ మనకున్న గ్రూప్ ఏంటండి? పారాగ్రాఫ్ గ్రూప్. సో, పారాగ్రాఫ్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను. సో, పారాగ్రాఫ్ అంటే ఏం లేదండి. బేసిక్‌గా ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఒక ఫాంట్‌కి ఎలా కలర్స్ తీసుకోవాలి? ఒక ఫాంట్‌కి డిఫరెంట్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి? ఫాంట్ సైజ్ ఎలా డిక్రీజ్ చేయాలి? ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఫాంట్‌కి డిఫరెంట్ బాడీ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి? ఈవెన్ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి అదే ఫార్మాట్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎలా పెయింట్ ఏసేయాలి? ఇవన్నీ చూసాం గదా! సో, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ఆహ్, గ్రూప్‌లో ఏం చూస్తామంటే ఒక మనం ఏదైనా నోట్స్ రాసుకునేటప్పుడు పాయింట్స్ వైస్‌లో రాసుకుంటూ ఉంటాం. అవునా కాదా? సో, పాయింట్స్ వైస్ రాసేటప్పుడు కొంతమంది యారో మార్క్స్ పెట్టుకుంటారు. కొంతమంది నంబర్స్ పెట్టుకుంటారు. కొంతమంది సింబల్స్ పెట్టుకుంటారు. కొంతమంది స్టార్ మార్క్స్ పెట్టుకుంటారు. సో, ఇలా మనం ఈవెన్ డాక్యుమెంట్‌లో కూడా టైప్ చేసేటప్పుడు మనకి పాయింట్స్ వైస్‌లో రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌కి ఒక సింబల్ గాని, నంబర్ గాని ఏదైనా డిఫాల్ట్‌గా రావాలి అనుకునేటప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసేది బుల్లెట్స్ అండ్ నంబరింగ్ మాట. ఓకేనా? బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అనేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్‌లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌ని ఒక పాయింట్‌గా కన్సిడర్ చేయాలనుకున్నాను. సో, అప్పుడు నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఉంది కదా! సో, బుల్లెట్స్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఆ పారాగ్రాఫ్ అంతా కూడా ఒక పాయింట్ లాగా తీసేసుకొని బుల్లెట్ వచ్చేసింది. అలా కాకుండా నేను లైన్ బై లైన్ పాయింట్ కదా! సో, ఇప్పుడు మీరు ఈ లైన్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా వేరే లైన్‌కెళ్ళాలంటే ఏం క్లిక్ చేస్తారు? ఎంటర్ కదా! సో, ఎంటర్ క్లిక్ చేశా. చూసారా సెకండ్ పాయింట్‌కి కూడా సింబల్ వచ్చేసింది. బుల్లెట్ వచ్చేసింది. మళ్ళీ థర్డ్ లైన్ కూడా బుల్లెట్ వచ్చేసింది. ఇలా పాయింట్స్ వైస్‌లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసింది కాబట్టి ఓకే. ఇప్పుడు మనం అసలు ఇప్పటి వరకు టైప్ చేయలేదు. జస్ట్ ఎ సెకండ్. స్టార్టింగ్ నుంచి టైప్ చేయాలనుకున్నాం. ఓకే. స్టార్టింగ్ నుంచి టైప్ చేయాలనుకునేటప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్ ఇంకా టైప్ చేయలేదు. టైపింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు నాకు స్టార్టింగ్ నుంచే పాయింట్స్ వైస్ కావాలి. నేను ఎంటర్ క్లిక్ చేయగానే అదొక పాయింట్ లాగా తీసేసుకోవాలి. అప్పుడు స్టార్టింగే నేను ఇక్కడ బుల్లెట్స్ అని ఉంది కదా! బుల్లెట్స్‌ని హైలైట్ చేసేయండి. చూసారా? ఆటోమేటిక్‌గా ఫస్ట్ పాయింట్‌కి బుల్లెట్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తా. ఏపీఎస్ఎస్టీసీ ఆన్‌లైన్ క్లాసెస్ ఎంటర్. చూడండి సెకండ్ పాయింట్ తీసేసుకుంది. ఫర్ స్టూడెంట్స్ ఎంటర్. థర్డ్ పాయింట్‌కి పాయింట్ వచ్చేసింది. మళ్ళీ ఎవ్రీ డే బై ట్రైనర్స్. చూసారా? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌కి కూడా మనం బుల్లెట్స్ వచ్చేసాయా? సో, ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఈ బుల్లెట్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ బుల్లెట్స్ మీద క్లిక్ చేయండి. బుల్లెట్స్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి నేను బుల్లెట్స్‌ని సెలెక్ట్ చేశాను కదా! నాకు ఈ బుల్లెట్స్ నచ్చలేదు. వేరే ఏదైనా సింబల్ గాని ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది కదా! బుల్లెట్స్‌ని సెలెక్ట్ చేసేసి డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫార్మ్స్ వచ్చాయి. ప్రెజెంట్ మనం ఈ బుల్లెట్ యూజ్ చేస్తున్నాం.
అలా కాకుండా ఇక్కడ సర్కిల్ యూజ్ చేయాలనిపించింది. చూసారా సర్కిల్ అనగానే సర్కిల్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్. స్క్వేర్ పెట్టుకోవాలనుకుంటే స్క్వేర్. లేకపోతే ఇక్కడ ఏదో కలర్‌ఫుల్ సింబల్ ఉంది. లేదంటే డైమండ్ ఉంది. లేదంటే యారో ఉంది. లేదంటే టిక్ మార్క్ ఉంది. ఏదైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ పెట్టుకుంటా. చూడండి డైమండ్ సెలెక్ట్ చేయగానే డైమండ్ అప్లై అయిపోయింది. అవునా? ఓకేనా? ఇప్పుడు మీరు ఎంటర్ అనగానే మళ్ళీ ఇంకో డైమండ్ వచ్చేస్తుంది కదా! సెకండ్ పాయింట్‌కి, నెక్స్ట్ పాయింట్‌కి. ఇప్పుడు మీకిక్కడ సబ్ హెడ్డింగ్స్ కావాలి. ఇవి కొన్ని పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు సబ్ పాయింట్స్ అంటే మనం ఇక్కడ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి కదా! స్పేస్ వదిలేసి. అప్పుడు మీరు ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయగానే చూసారా సబ్ హెడ్డింగ్‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డిసి ఆఫీస్ ఆన్‌లైన్ క్లాసెస్. ఇందులో నేను సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేసా. ఇప్పుడు క్లాసెస్‌లో మళ్ళీ నాకు సబ్ హెడ్డింగ్ కావాలి. మళ్ళీ ఇంకొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తా. చూసారా మళ్ళీ సబ్ హెడ్డింగ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్‌కి రావాలనుకోండి. సబ్ హెడ్డింగ్‌లోకి వెళ్ళిపోయారు. ఏదో ఫ్లోలో ట్యాబ్ ఇచ్చేసారు. అప్పుడు బ్యాక్‌కి రావాలనుకుంటే మళ్ళీ ఇది బ్యాక్‌కొచ్చేయాలనుకుంటే షిఫ్ట్ ట్యాబ్ అనండి. చూసారా మళ్ళీ సేమ్ పొజిషన్‌కొచ్చేసారు. అంటే సబ్ హెడ్డింగ్‌కెళ్ళాలంటే ట్యాబ్, మళ్ళీ బ్యాక్‌కొచ్చేయాలంటే షిఫ్ట్ ట్యాబ్. సో, ఇలా మీరు ఎన్ని సబ్ హెడ్డింగ్స్ అయినా ఇచ్చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, అన్‌ఎంప్లాయిడ్ యూత్. ఓకే. ఇలా. అంటే మనం ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ మెథడ్‌లో ఏదైనా టైప్ చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మనం అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? మీకిక్కడ అనిపించొచ్చు. నేనిక్కడ ఈ సబ్ హెడ్డింగ్స్ బదులు నంబర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు ఈ సబ్ హెడ్డింగ్స్ నచ్చలేదు. సో, అప్పుడు ఆ సబ్ హెడ్డింగ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బుల్లెట్సే ఎందుకు యూజ్ చేయాలి? ఇక్కడ నంబరింగ్ ఉంది కదా! నంబరింగ్‌నివ్వండి. ఇక్కడ నంబరింగ్ దగ్గర డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నంబర్స్ వస్తాయి. చూసారా 1, 2, 3 ఇవ్వాలనుకుంటున్నాను. 1, 2, 3 అనగానే ఇక్కడ 1, 2, 3 వచ్చేసాయి చూసారా? ఈవెన్ ఇక్కడ కూడా అంతే. మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సింపుల్‌గా ఇక్కడ నంబర్స్ తీసుకోండి. నేనిక్కడ ఏబీసీ ఇవ్వాలనుకున్నా. చూసారా ఏబీసీ వచ్చేసాయి. అంటే బుల్లెట్స్‌తో పాటు మనం నంబరింగ్ కూడా తీసుకోవచ్చు మాట. ఓకేనా? అది మనకి కంప్లీట్‌గా బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అండి. ఎవ్రీ టైమ్ మనం ఇదే ఒక్కటే మ్యాటర్ ఒక్కటే టైప్ చేయం కదా! కొన్నిసార్లు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలనుకుంటాం. సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలనుకుంటాం. లేదంటే పాయింట్‌లో ఇంకో పాయింట్‌ని అలా డివైడ్ చేయాలనుకుంటాం. సో, అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే బుల్లెట్స్ అండ్ నంబరింగ్ మాట. ఇదే నేను ఇండెక్స్‌లో పెట్టాలనుకున్నాననుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక హెడ్డింగ్ లాగా చూపించాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఇది మొత్తం సెలెక్ట్ చేసేసుకొని, ఇక్కడ హెడ్డింగ్ అన్నమాట. బుల్లెట్స్ అండ్ నంబరింగ్‌లోనే హెడ్డింగ్ టైప్ ఉంటది. చూడండి ఇప్పుడు నేను హెడ్డింగ్‌లో సెలెక్ట్ చేసుకోగానే, మనకి ఎలా అయితే టెక్స్ట్ బుక్స్‌లో హెడ్డింగ్స్ వస్తాయో సెక్షన్ 1 అని, సెక్షన్ ఇలా తీసుకొని చూసారా? అంటే ఇది ఇండెక్స్‌లో మనం ఎప్పుడైనా పెట్టాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ నార్మల్‌గా కావాలి ఇండెక్స్‌లాగా అక్కర్లేదు, పేజ్‌లో కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అది కంప్లీట్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేనిది డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేయాలనుకుంటే ఏం లేదు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఓకే. అర్థమైంది కదండీ! ఇది కంప్లీట్‌గా బుల్లెట్స్ అండ్ నంబరింగ్. నెక్స్ట్ మనకున్నది ఇండెంటేషన్. ఇండెంటేషన్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇండెంటేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్‌గా మన పేజ్ ఒకటుంది. చూసారా? దానిలో మనం మ్యాటర్ కూడా తీసేసుకున్నాం. సో, ఇప్పుడు నాకది ఇండెంటేషన్ చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి. నార్మల్‌గా మనం ఇక్కడి వరకు మార్జిన్ తీసుకున్నాం కాబట్టి మార్జిన్ నుంచి స్ట్రెయిట్‌గా స్టార్ట్ అయింది మ్యాటర్. అక్కడి వరకు ఓకే కదా! ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఈ 2 పారాగ్రాఫ్స్‌ని మాత్రం ఇక్కడి వరకు పెట్టేయాలి. ఇక్కడి నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి. ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా ఇక్కడి నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్ దగ్గర స్పేస్ క్లిక్ చేస్తూ ఉంటాను. అదలా ముందుకెళ్తుంది కదా! అక్కడి నుంచి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ కావాలి. కానీ చూడండి ఫస్ట్ లైన్ అయితే స్పేస్ క్లిక్ చేశాను ఓకే. సెకండ్ లైన్ అవ్వట్లేదు చూడండి స్పేస్ క్లిక్ చేస్తుంటే. అప్పుడు ఈ కంప్లీట్ పారాగ్రాఫ్ అంతా ఇక్కడి వరకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు నేను యూజ్ చేసేదే ఇండెంటేషన్ మాట. చూడండి ఇప్పుడు ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా నాకు సైడ్‌కి వెళ్ళిపోవాలన్నాను కదా! సో, 2 పారాగ్రాఫ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండెంటేషన్ చూపిస్తా చూడండి. ఇది లెఫ్ట్ ఇండెంట్, ఇది రైట్ ఇండెంట్ మాట. అంటే డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్.
ఇంక్రీజ్ అంటే మనం ఇక్కడ మార్జిన్ స్పేస్‌ని ఇంక్రీజ్ చేసేస్తున్నాం. ఓన్లీ 2 పారాగ్రాఫ్స్ కాబట్టి 2 పారాగ్రాఫ్సే సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను రైట్ ఇండెంటేషన్ క్లిక్ చేస్తా. చూడండి సైడ్‌కొచ్చేస్తుందా? మళ్ళీ క్లిక్ చేశా. చూడండి సైడ్‌కొచ్చేసిందా? ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. చూసారా? కంప్లీట్ పారాగ్రాఫ్ అంతా నేను రైట్ సైడ్ తెచ్చేసుకున్నా. ఇవి మనం పెట్టేసుకోవచ్చు. అంటే ఒక రైట్ సైడ్‌ని ఇండెంటేషన్‌ని మనం ఇంక్రీజ్ చేస్తూ మూవ్ చేసుకోవచ్చనమాట కంప్లీట్ పారాగ్రాఫ్. అదే నేను ట్యాబ్ గాని, లేకపోతే స్పేస్ బార్ గాని క్లిక్ చేస్తే ఇలా కుదరదండి. ఓకేనా? ఫస్ట్ లైన్ ఒక్కటే మూవ్ అవుతుంది. సెకండ్ లైన్ నుంచి మూవ్ చేయడం కుదరదు. కానీ పారాగ్రాఫ్ అంతా మూవ్ అవ్వాలంటే లైన్స్ అన్నీ మూవ్ అవ్వాలి కదా! సో, అప్పుడు నేను యూజ్ చేసేది ఇండెంటేషన్. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండెంటేషన్ క్లిక్ చేస్తాను. మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతుంది చూసారా? అలా మనం ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా! నెక్స్ట్ మనకుండేది సార్ట్. సార్ట్ గురించి చెప్తాను చూడండి. సార్ట్ అంటే ఏం లేదు. ఫస్ట్ నేను ఈ పారాగ్రాఫ్‌లో ఉన్న వర్డ్స్‌ని కొన్ని వర్డ్స్ లాగా డివైడ్ చేసేసుకుంటా. ఓకే. ఇవన్నీ వర్డ్స్ కదండీ! వీడియో అనేది ఒక వర్డ్, టు అనేది ఒక వర్డ్, హెల్ప్ అనేది ఒక వర్డ్. కొన్ని వర్డ్స్ లాగా డివైడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకు డివైడ్ చేసేసుకుంటున్నానంటే మీకు చెప్తాను. ఓకే. యువర్ పాయింట్ వరకు నేను కొన్ని వర్డ్స్ లాగా డివైడ్ చేసేసుకున్నాను కదండీ! ఇప్పుడు నార్మల్‌గా నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. మీకు తెలుసు కదా! అసెండింగ్ ఆర్డర్ మీన్స్, డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్. ఫ్రమ్ జెడ్ టు ఏ ఇట్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్. ఇఫ్ యూ అరేంజ్ ఆల్ఫాబెటిక్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ టు జెడ్‌లో అరేంజ్ చేసుకుంటాం. సో, కానీ ఇక్కడ మనం డివైడ్ చేసిన వర్డ్స్ అసెండింగ్ ఆర్డర్‌లోను లేవు, డిసెండింగ్ ఆర్డర్‌లోను లేవు. అవునా? కాదా? చూడండి. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే నాకు ఫస్ట్ ఏం రావాలి? ఏ పవర్‌ఫుల్ రావాలి. తర్వాత హెల్ప్ రావాలి. తర్వాత ఆహ్, తర్వాత 2 రావాలి. తర్వాత ప్రొవైడ్స్ రావాలి. ఇలా సంథింగ్ అసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. కానీ ఇక్కడ అలా లేవు కదా! నార్మల్‌గా అయితే నేను అసెండింగ్ ఆర్డర్‌లో ఇవి పెట్టమని చెప్పారనుకోండి నాకు. అప్పుడు నేను ఫస్ట్ ఏ పవర్‌ఫుల్ ఇక్కడ తీసేసి అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో అనేది లాస్ట్‌లో రావాలి కాబట్టి ఇక్కడ టైప్ చేసుకోవాలి. ట్రూ మధ్యలో రావాలి. హెల్ప్ సెకండ్‌లో రావాలి. సో, ఇదంతా నాకు టైమ్ వేస్టింగ్ ప్రాసెస్. అప్పుడు ఎట్ ఏ టైమ్ నాకు ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అయిపోవాలి. సో, చూడండి ఆ వర్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను కదా! సింపుల్‌గా ఇక్కడ మనకి సార్ట్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఏ టు జెడ్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ మనం తీసుకున్నది టెక్స్టే కదా! సో, అందుకని టెక్స్ట్ ఉంది. అదే నంబర్స్ తీసుకుంటే ఇక్కడ నంబర్స్ అని ఉంటుంది. సో, ఇక్కడ అసెండింగ్ అని క్లిక్ చేయండి. లేకపోతే క్లిక్ చేసుకోండి. డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్ క్లిక్ చేసుకోండి. మనకి అసెండింగే కావాలి కాబట్టి అసెండింగే క్లిక్ చేద్దాం. ఓకే. ఓకే అనగానే చూడండి అసెండింగ్ ఆర్డర్‌లో మారిపోయింది. ఫస్ట్ ఏ పవర్‌ఫుల్ వచ్చేసింది. హెల్ప్ వచ్చేసింది. ప్రొవైడ్స్ టు వీడియో వే యూ ఏ టు జెడ్. ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేయాలనుకుంటే సేమ్ అగైన్ ఏ టు జెడ్. ఇప్పుడు డిసెండింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు మనకు తక్కువ వర్డ్స్ కాబట్టి ఓకే. అలానే మీ దగ్గర ఒక 200, 600 వర్డ్స్ ఉన్నాయనుకోండి. అన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేయాలంటే చాలా కష్టం కదా! అప్పుడు సింపుల్‌గా వాటిని సెలెక్ట్ చేసేసి మనం ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసేసుకుంటే అవి ఏ టు జెడ్, జెడ్ టు ఏ. చూసారా ఇప్పుడు జెడ్ టు ఏ డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అయిపోయి. సో, ఇలా మనం అసెండింగ్, డిసెండింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. నేను ప్రెజెంట్ అది తీసేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది పారాగ్రాఫ్ మార్క్. ఇదేం లేదండి. జస్ట్ పారాగ్రాఫ్ సింబల్స్ చూపిస్తుందంటే. ఇప్పుడు నేను ఇది హైలైట్ చేశాననుకోండి. చూడండి పారాగ్రాఫ్ దగ్గర ఆ మార్క్ వచ్చేసింది. ఒక్కో పారాగ్రాఫ్ దగ్గర మనకు ఆ మార్క్ వచ్చేస్తుందన్నమాట. జస్ట్ మార్కింగ్ పర్పస్ మాత్రమే. దానివల్ల యూజ్ అయితే ఏముండదు. రిఫరెన్స్ టాబ్ వచ్చేటప్పుడు మనకి ఇవి హైలైట్ అయిపోతే డీసెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది రైట్ అలైన్‌మెంట్, లెఫ్ట్ అలైన్‌మెంట్ అండ్ మిడిల్ అలైన్‌మెంట్. ఓకేనా? అదెలా అనేది మీకొకసారి చెప్తాను. ఇప్పుడు మీరు ఈ పేపర్‌లో అబ్జర్వ్ చేస్తే మీకు కంటెంట్ ఎలా ఉందో చూడండి. లెఫ్ట్ సైడ్ ఏదో స్కేల్ పెట్టి మార్జిన్ గీసినట్టుగా నీట్‌గా ఉంది కదా! రైట్ సైడ్ మాత్రం అలా లేదు చూడండి. రైట్ సైడ్ మాత్రం క్లమ్జీగా ఉంది. నీట్‌గా లేదు. అవునా? చూడండి. రైట్ సైడ్ నీట్‌గా లేదు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏదో స్కేల్‌తో మార్జిన్ గీసినట్టుగా ఉంది. ఎందుకలా ఉంది అంటే మనం ఇక్కడ లెఫ్ట్ అలైన్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో లెఫ్ట్ సైడ్ నీట్‌గా ఉంది. రైట్ సైడ్ లేదు కదా! సో, అందుకని అది అలా వచ్చింది. అలా కాకుండా నేను సెంటర్ అలైన్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. చూడండి కంటెంట్ అంతా సెంటర్ వైపు ఫోకస్ అయిపోయింది. అవునా? లెఫ్ట్ మార్జిన్ లేదు. రైట్ మార్జిన్ లేదు. సెంటర్ వైపు వచ్చేసింది ఫోకసింగ్ అంతా. అవునా?
అలా కాకుండా నేను రైట్ అలైన్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. రైట్ అలైన్‌మెంట్ అన్నాను. చూసారా ఇప్పుడు రైట్ సైడ్ మార్జిన్ లేదు. ఐ మీన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ లేదు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి నీట్‌గా మార్జిన్ లాగా వచ్చేసింది. అంటే ఇలా ఎలా కావాలనుకుంటే అలా అలైన్‌మెంట్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం సమ్ టైమ్స్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాం. ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఎలా పడితే అలా ఇవ్వలేం కదండీ! అప్పుడు మనం రైట్ సైడు మార్జిన్ లాగా ఉండాలి. లెఫ్ట్ సైడు మార్జిన్ లాగా ఉండాలి నీట్‌గా. అప్పుడు మనం యూజ్ చేసేదే ఫోర్త్ ఆప్షన్ జస్టిఫికేషన్ అన్నమాట. చూసారా? 2 సైడ్స్ కూడా మనకి నీట్‌గా ఉంది ఇక్కడ ప్రివ్యూలో. సో, అది క్లిక్ చేశాననుకోండి. చూసారా? 2 సైడ్స్ కూడా నీట్‌గా అరేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనం చూసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడే మార్జిన్ ఉండేది. రైట్ సైడ్ క్లమ్జీగా ఉండేది. లేదు అంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ లేకుండా రైట్ సైడ్ ఒక్కటే మార్జిన్ పెట్టాం. అలా కాకుండా ఇప్పుడు బోత్ సైడ్స్ చూడండి నీట్‌గా ఎంత చక్కగా అరేంజ్ అయిపోయిందో. సో, దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్ మాట. అలా మనం ఎలా కావాలనుకుంటే అలైన్‌మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఒకసారి స్క్రీన్ స్టాప్ చేస్తున్నానండి. టైం అయిపోయింది కాబట్టి.